అంటే ఈ మధ్యలో చాలా మంది టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ దే ఆర్ టేకింగ్ ఓటీసీ పిల్స్ లైక్ వయాగ్రా ఎక్సెట్రా. మీరు అన్నట్టు యంగ్ మేల్స్ డాక్టర్స్ దగ్గరికి రావడం లేదు, అందరూ చాట్ జీపీటీ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు. ఎనీ పిల్ డజంట్ కమ్ వితౌట్ ఎ సైడ్ ఎఫెక్ట్. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు వీళ్ళు టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ అని ఇవన్నీ తీసుకుంటారు. స్పెషల్లీ టెస్టోస్టెరాన్ డైరెక్ట్ గా సప్లిమెంట్ చేసుకుంటే అది స్పర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది. సో వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ ఈ మధ్యలో కామన్ ఫినామినా సార్. వర్క్ ఫ్రమ్ హోమ్స్ కానీ ఓన్లీ టేబుల్ వర్క్స్ కి రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్. కొంతమంది ల్యాప్టాప్స్ ల్యాప్ మీద పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. మొబైల్ ఫోన్స్ కంటిన్యూస్ గా పాకెట్ లో పెట్టుకుంటారు. సో దాని వల్ల కూడా బికాస్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ రేడియేషన్. సో దీస్ ఆల్ విల్ హ్యావ్ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ స్పర్మ్ quality. ఫ్రీక్వెన్సీ ఎంతవరకు అడ్వైజబుల్? యూజువల్లీ ఎనీథింగ్ మోర్ దెన్ దట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత యూ గెట్ యూస్ టు ఇట్. ఇంక ఇది చేయకపోతే మనకు ఆ రిలీఫ్ ఉండదు, మనకు ఆ యాక్టివ్నెస్ ఉండదు అన్న ఫీలింగ్ కూడా కొంతమంది వెళ్తున్నారు. కిడ్నీ స్టోన్స్ వస్తే 2 బీర్లు కొట్టు మామ అంత సెట్ అయిపోతుంది. 2 బీర్లు అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 1500 to 1600 ml. అంత వాటర్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోగానే కిడ్నీస్ కూడా ఎక్స్క్రీట్ చేయాలి కదా ఆ ఫ్లూయిడ్. సో ఆ ఎక్స్క్రీట్ చేసేటప్పుడు ఆ స్టోన్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఆ బీర్ కాకుండా 2 లీటర్లు వాటర్ తాగినా కానీ ఫ్లష్ అవుట్ అవుతాయి. అది బీరే తాగాల్సిన అవసరం ఏం లేదు. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ డాక్టర్ భానుతేజ సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీ ప్రొఫైల్లో ఆండ్రాలజిస్ట్ అనే స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేస్తుంది. నిన్న నైట్ మా ఫ్రెండ్తో డిస్కస్ చేసేటప్పుడు ఈరోజు పాడ్కాస్ట్ చేస్తున్నాను ఆండ్రాలజిస్ట్ అని మెన్షన్ చేశాను. ఆండ్రాలజిస్ట్ అంటే ఏంటి, ఆండ్రాయిడ్ ఫోన్ రిపేర్ చేస్తారా అని అడిగాను. సో యాక్చువల్లీ అసలు ఒక ఆండ్రాలజిస్ట్ అంటే వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ వర్క్ సార్? సో ఆండ్రాలజిస్ట్ అంటే ఈజ్ అ డాక్టర్ హూ డీల్స్ విత్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే చాలా మందికి తెలియదు సార్. అసలు అంటే వాళ్ళు ఈ ఇష్యూస్ని ఫేస్ చేస్తుంటారు కానీ దే డోంట్ ఈవెన్ నో హూమ్ టు అప్రోచ్. అవును, కరెక్ట్. ఎస్. సో మెయిన్లీ డీల్స్ విత్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే మగవాళ్ళలో సెక్స్ పరంగా ఉండే ఇబ్బందులు అండ్ మరియు మగవాళ్ళలో పిల్లలు పుట్టకపోవడానికి మగవాళ్ళ వల్ల ఉండే కారణాలు. సో ఈ 2 సెగ్మెంట్స్ని డీల్ చేసే వాళ్ళని ఆండ్రాలజిస్ట్ అంటాం. మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే దీనిలో ఏవేవి వస్తాయంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే మనకి ఎరెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మనకి అంగం స్తంభన అంటాం. సో దట్ ఈస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సో స్పర్మ్ అనేది చాలా ఎర్లీగా రిలీజ్ అయిపోవడాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటాం. ఇది కానీ డిలైడ్ ఎజాక్యులేషన్ అంటే స్పర్మ్ అనేది చాలా లేట్గా బయటికి రావడం, ఎజాక్యులేట్ అవడం. సో దీన్ని డిలైడ్ ఎజాక్యులేషన్ అంటాం. ఇది కానివ్వండి. కొంతమందిలో ప్రాస్టటైటిస్ అంటాం. ప్రాస్టటైటిస్ అనేది ఈజ్ ఏ కాంప్లెక్స్ కండిషన్. సో ప్రాస్టటైటిస్ అనేది ఏంటి అంటే యంగ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. అందులో ఏంటంటే ప్రాస్టేట్ గ్రంథి ఇన్ఫ్లమేషన్ అంటే అది కొంచెం స్వెల్ అయిపోవడం, దాంట్లో కొంచెం రియాక్షన్ అవ్వడము, దానివల్ల ఇన్ఫెక్షన్ అనలేము, ఇన్ఫ్లమేషన్ అని అంటాం అనమాట. అది సో ఆ ఇన్ఫ్లమేషన్ అవడం వల్ల వీళ్ళలో కొంచెం పెయిన్ రావడం, స్క్రాట్ టెస్టిస్ కింద భాగంలో పెయిన్ ఉండడము, యూరిన్ పాస్ చేసినప్పుడు ఉండడము, కొంతమందిలో దానివల్ల కొంచెం ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, అప్రహెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి కండిషన్స్ అన్నీ యూజువలీ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కింద వి క్లాసిఫై. ఓకే సార్, ఇక్కడ మీరు చెప్పిన కండిషన్స్ అన్నీ కామన్ పార్లాన్స్లో అంటే మీరు ఇంత డిస్టింక్షన్ చెప్పారు కానీ మేల్ సెక్షువల్ వెల్బీయింగ్, మేల్ సెక్షువల్ హెల్త్కి వచ్చినప్పుడు ఇవన్నిటిని ఒకటే కేటగిరీలో వేసి కన్సిడర్ చేస్తారు. బట్ దట్స్ నాట్ ద కేస్. ఈచ్ category has its own problems and it has to be rectified in its own manner. అంటే మెయిన్లీ 2 కేటగిరీస్. ఒకటి సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది, దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్, ఎజాక్యులేషన్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రాస్టటైటిస్లు, కొంతమందికి సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల ఎరెక్షన్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇంకోటి ఇన్ఫర్టిలిటీ అంటే ఒక కపుల్కి పిల్లలు పుట్టకపోవడానికి ఉన్న కారణం మేల్ ఫ్యాక్టర్ అయి ఉంటే దాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మగవాళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్స్, వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ తగ్గడం కానీ, స్పర్మ్ కౌంట్ తగ్గడం కానీ,
ఒక్కోసారి ఆ స్పర్మ్ డిఎన్ఏలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అంటే అప్పుడు ఈ మేల్ ఫ్యాక్టర్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అన్నింటినీ మేల్ ఇన్ఫర్టిలిటీ కింద క్లాసిఫై చేస్తాం అనమాట. సో ఇది బేసిక్ క్లాసిఫికేషన్. ఈ కండిషన్స్ నందా ట్రీట్ చేసే పర్సన్ ఆండ్రాలజిస్ట్ అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. అయితే ఈ ఇష్యూస్, ఈ కండిషన్స్ ఫేస్ చేసి కూడా కేవలం స్టిగ్మా వల్లనో, మొహమాటం వల్ల, లేదా సమ్టైమ్స్ ఈగో వల్ల కూడా బయట మాట్లాడరు, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళరు చాలా మంది. కరెక్ట్. రైట్. సో ఈరోజు మనము ఈ కండిషన్స్ని, వాట్ ఈస్ ద సిమ్టమ్స్, వాట్ ఆర్ ద కాజెస్ అండ్ హౌ ఇట్ షుడ్ బి రెక్టిఫైడ్ అనేది డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఫస్ట్ ఇష్యూ వెరస్ మెన్స్ సెక్షువల్ హెల్త్, దీంట్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ చెప్పారు కదా సార్. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీని, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని రెండుని సేమ్ అనాలజీగా భావిస్తారు. ఈజ్ ఇట్ ట్రూ? నో, అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఈజ్ ఎ కండిషన్. సో దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఈజ్ వన్ రీజన్ టు కాజ్ ఇట్. ఓకే. సో అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. అందులో కొంత పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది, ఎరెక్షన్ సరిగ్గా నిలబడకపోవడము, అది రాకపోవడం అనేది జరుగుతుంది. సో దట్ కుడ్ బి వన్ కాజ్. సో దాన్ని సైకోజెనిక్ కాజ్ అని అంటాం అనమాట. దీన్ని సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటాం. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల, పెళ్ళైన కొత్తలో ఆ షైనెస్ కానివ్వండి, ఎలా ఉంటుందో అన్న భయం వల్ల కానివ్వండి, సో దానివల్ల కాకపోవడం వల్ల, కొంతమందికి ఇంకా ఇదివరకు ఉన్న రిలేషన్షిప్ బ్రేకప్ వల్ల ఉన్న డిప్రెషన్ వల్ల కానివ్వండి, సో ఇట్లా. సో దీని వల్ల కూడా ఉంటుంది. ప్రీవియస్ రిలేషన్షిప్ ఎవరైనా బ్రేకప్ అయితే ఇంకా దానిలోంచి బయటికి రాకపోవడం వల్ల, ఆ డిప్రెషన్లో ఉంటే దానివల్ల కూడా ఒక్కోసారి ఎరెక్షన్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. ఎస్, డెఫినెట్లీ. సో ఈ అన్నిటి వల్ల ఏదైనా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ని సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటారు. కేవలం ఫిజియాలజీ కాదు, ఈవెన్ నాట్ ఆల్వేస్. మెజారిటీ ఆఫ్ ద సినారియో, ఆల్మోస్ట్ 70 to 75% ఈజ్ సైకోజెనిక్ ఓన్లీ. ఓన్లీ 20 to 25% యాక్చువల్ ఇష్యూ, ఆర్గానిక్ ఇష్యూస్ ఉండేది. అది స్పెషలీ యంగ్ మేల్స్లో. చాలా మంది యంగ్ మేల్స్ కమ్ టు మీ సేయింగ్ దే ఆర్ ఫేసింగ్ విత్ దిస్ అన్నట్టు. సో వాళ్ళలో అసలు తరోగా వాళ్ళతో కూర్చొని టైం స్పెండ్ చేసి మాట్లాడినట్టయితే 70-75% ఆఫ్ దెమ్ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఎక్సెప్ట్ దిస్ స్మాల్ సైకలాజికల్ ఇష్యూస్, సైకలాజికల్ యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానివ్వండి, ఆ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది మెజారిటీగా చూస్తున్నాం అనమాట. సో ఆర్గానిక్ వాళ్ళలో ఏంటి అంటే అంగానికి బ్లడ్ సప్లై లేకపోవడం, అట్లాంటి కాజెస్ వల్ల. కొంతమంది 50-60 years అయ్యాక హార్ట్ వీక్ అవడం కొంతమందిలో, ఎవరిలో అయితే. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఒకటే కండిషన్ విచ్ కెన్ ప్రెడిక్ట్ హార్ట్ అటాక్స్ కానీ, సో దట్ ఈస్ హార్ట్ డిస్ఫంక్షన్ కానీ ప్రిడిక్ట్ చేయగలిగిన ఒకటే కండిషన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో స్టడీస్ ఏం చెప్తాయంటే ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో 5 years ముందే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ ఇండికేటర్. one of the indicator. So erectile dysfunction is not only condition about the penis health, it also indicates heart health. సో 5 years ముందే వీళ్ళలో వచ్చేది. ఎందుకంటే పెనిస్కి కూడా ఎరెక్షన్ ప్రాబ్లం రావాలి అంటే దానిలో బ్లడ్ సప్లై కొంచెం తగ్గాలి. అలానే హార్ట్కి కూడా ఏదైనా హార్ట్ అటాక్స్ వీళ్ళు వచ్చేవాళ్ళు బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై. సో ఫస్ట్ ఈ పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్లో తగ్గినప్పుడు ఎరెక్షన్ ఇష్యూ వచ్చే వాళ్ళకి నెక్స్ట్ హార్ట్కి వచ్చే మెయిన్ వెజల్స్లో కూడా బ్లడ్ సప్లై తగ్గచ్చు. సో దట్ ఈస్ వన్ ఇండికేటర్ అంటాం అందుకే. రైట్ సార్. సో యూజువల్లీ ఇంకో ఇదేంటి అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మనం ఈ వయాగ్రా ఈ టాబ్లెట్స్ వాడతారు. సో ఇవి ఫస్ట్ రీసెర్చ్ అప్పుడు దే వర్ రీసెర్చ్ ఫర్ హార్ట్. ఓకే. అవి ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేసి అవి కనుక్కునేటప్పుడు దానిలో యాక్షన్ చూసేటప్పుడు దాన్ని ఫస్ట్ హార్ట్ కోసమనే తయారు చేశారు. దెన్ లేటర్ ఆన్ విత్ స్టడీస్ అండ్ ఆల్ దే హావ్ షోన్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో అలానే అలా వచ్చింది అది. So that also shows. So mainly erectile dysfunction is also a condition which indicates heart health అని కూడా. సో అందుకే 50-55 పైబడిన మేల్స్లో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కామన్గా చూస్తాం. అది డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళలో కూడా కామన్గా చూస్తాం. బీపీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్లో ఎక్కువ ఉండే వాళ్ళలో చూస్తాం. సో ఇవి ఆర్గానిక్ కాసెస్. బీపీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్, బ్లడ్ సప్లై తగ్గడం పెనిస్కి. సో దీస్ ఆర్ ఆల్ ఆర్గానిక్ కాజెస్. సో సైకోజెనిక్ ఒకటి,
ఇవి ఆర్గానిక్ కాజెస్. ఓకే. దోస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్కి. అంటే ఈ మధ్యలో చాలా మంది టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ ఈ ఈడీ ఉందో లేదో తెలియదు యాక్చువల్గా, మెడికల్ కండిషన్, మెడికల్ డయాగ్నోసిస్ చేసుకోరు. బట్ మీరు ఇందాక అన్నట్టు ఒకలాంటి యాంగ్జైటీ కూడా ఉంటుంది. దానివల్ల దే ఆర్ టేకింగ్ ఓటీసీ పిల్స్ లైక్ వయాగ్రా ఎక్సెట్రా. దీనివల్ల వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్? సో ఇప్పుడు మీరు అన్నట్టు యంగ్ మేల్స్ డాక్టర్స్ దగ్గరికి రావడం లేదు, అందరూ చాట్ జీపీటీ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు. సో మోస్ట్లీ ఫ్రమ్ ఏఐ ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ బై దెమ్ సెల్ఫ్. అది ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉంటున్నాయి ఈ పిల్స్. మన యుఎస్లో నేను ట్రైనింగ్ అయ్యేటప్పుడు వితౌట్ ఎ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ నో వన్ కెన్ టేక్ దీస్ మెడిసిన్స్. సో విచ్ ఇస్ ఎ గుడ్ ప్రాక్టీస్. మన దగ్గర అలా కాదు, మనం ఫార్మసీకి వెళ్తే వీ కెన్ ఈజీలీ టేక్ దీస్ మెడిసిన్స్ అండ్ టేక్. బట్ యూజువల్లీ నేను చెప్పినట్టు యంగ్ వాళ్ళలో అసలు ఆ పిల్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. తరోగా కూర్చొని కౌన్సిల్ చేసినట్లయితే 70-75% ఆఫ్ దమ్ విల్ బి క్వైట్ నార్మల్. జస్ట్ వాళ్ళలో ఉన్న అప్రహెన్షన్, యాంగ్జైటీ అనేది పోగొట్టాలి అంతే. సో అది కాకుండా వాళ్ళే పిల్స్ తీసేసుకొని వేసేసుకుంటే, సో ఎనీ పిల్ డజంట్ కమ్ వితౌట్ ఎ సైడ్ ఎఫెక్ట్. సో డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ ఆర్ ద అదర్ సైడ్ ఎఫెక్ట్ విత్ ఎవ్రీ పిల్. సో దీనిలో కూడా మనం కామన్గా బ్యాక్ ఏక్స్, హెడ్ ఏక్స్ ఇవి కామన్గా చూసే సైడ్ ఎఫెక్ట్స్. సో చాలా మంది ఇది డైరెక్ట్గా తీసేసుకొని ఒక్కొక్కసారి డోసెస్ ఎంత తీసుకోవాలో కూడా సరిగ్గా తీసుకోకుండా ఓవర్ డోసెస్ తీసేసుకొని, సో దే విల్ బి సఫరింగ్ విత్ ఆల్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్. సో అది కంప్లీట్లీ నాట్ రికమెండబుల్. డెఫినెట్లీ మీ దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ని కలవండి, యూరాలజిస్ట్ని కలవండి. దెన్ గో యాజ్ పర్ ద ప్రిస్క్రిప్షన్, యాజ్ పర్ వాట్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్స్. అంతేగాని జస్ట్ డోంట్ టేక్ పిల్స్. చాలామంది జస్ట్ ఆన్లైన్లో చూసేసి ఇవి కూడా చేసుకుంటారు. కొంతమంది బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు వీళ్ళు టెస్టోస్టిరోన్ సప్లిమెంట్స్ అని ఇవన్నీ తీసుకుంటారు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ రికమెండబుల్ అండి. టెస్టోస్టిరోన్ విల్ కాజ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. స్పెషల్లీ టెస్టోస్టిరోన్ డైరెక్ట్గా సప్లిమెంట్ చేసుకుంటే అది స్పర్మ్ క్వాలిటీని తగ్గిస్తుంది. సో వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కన్సిస్టెంట్గా టెస్టోస్టిరోన్ తీసుకుంటే వాళ్ళకి ఇట్ విల్ ఎఫెక్ట్ దాన్ని ఫీడ్బ్యాక్ ఫెనామినా అంటాము. సో ఇట్ విల్ ఎఫెక్ట్ ద స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయి వాళ్ళల్లో రేపొద్దున పిల్లయ్యాక కానీ రేపొద్దున ఆల్రెడీ ఇఫ్ యూఆర్ మ్యారీడ్ పిల్లలు ప్లాన్ చేసేటప్పుడు దే మైట్ ఫేస్ ఇష్యూస్. సో డెఫినెట్లీ టెస్టోస్టిరోన్ సప్లిమెంట్స్ అనేది డైరెక్ట్గా తీసుకునేది కాదు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకునేది కాదు. 100% డాక్టర్ టెస్టోస్టిరోన్ బూస్టర్స్, శిలాజిత్ అంటారు, వయాగ్రా అంటారు, ఇంకా టెస్టోస్టిరోన్ స్ట్రిప్స్ వస్తున్నాయి. వయాగ్రా ఈజ్ నాట్ టెస్టోస్టిరోన్ బూస్టర్. వయాగ్రా ఈజ్ ఫర్ ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ మనం ఇదివరకు అనుకున్నట్టు. అది డిఫరెంట్. ఇది మెడికల్ సార్ వయాగ్రా అనేది? ఇట్స్ ఎ మెడికల్. ఇట్స్ కాల్డ్ సిల్డినాఫ్. అంటే అసలు వాట్ ఇస్ ద ఫంక్షనాలిటీ సార్? అది బేసికలీ పెనిస్ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. ఆ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎరెక్షన్ అనేది ప్రొలాంగ్డ్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వాట్ ఇట్ కాజెస్. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారా? ఎస్. సో వయాగ్రా అనేది దానికంటే ఇంకా బెటర్ డ్రగ్స్ కూడా వచ్చాయి. సో అవి కూడా ప్రిస్క్రైబ్ చేస్తుంటాం డిపెండింగ్ ఆన్ ఎవరిదైనా, మళ్ళీ డిపెండింగ్ ఆన్ దట్ మ్యాన్స్ ప్రొఫైల్. ఎగ్జాక్ట్లీ డాక్టర్ వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ మెయిన్ రీజన్ ఆఫ్ సఫరింగ్ ఆఫ్ ఎరెక్షన్ ఇష్యూ ఏంటి, వాళ్ళు వేరే ఇంకేదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నారా. ఎందుకంటే కొన్నిసార్లు డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటాం. రెండు మెడిసిన్స్ కలిపి తీసుకుంటే కూడా వాళ్ళలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో వాళ్ళు ఆల్రెడీ ఏదైనా మెడిసిన్స్, ఇప్పుడు కొంతమంది హార్ట్ గురించి సార్బిట్రేట్ అనే డ్రగ్ తీసుకుంటూ ఉంటారు. సో అది ఈ వయాగ్రా కానీ టడాఫిల్ అనే డ్రగ్స్ కలిపి తీసుకున్నట్లయితే దట్ కెన్ కాజ్ దెమ్ ఇష్యూస్, దట్ కెన్ కాజ్ దెమ్ లో బీపీ, దట్ కెన్. సో అట్లాంటివి. సో వేరే ఏదైనా మెడిసిన్స్ తీసుకుంటే వీ సీ దట్ ఇట్ ఈస్ సేఫర్ ఫర్ దెమ్. సో అందుకని ఓవర్ ద కౌంటర్ కానీ డైరెక్ట్గా తీసుకోండే ప్రయత్నం అయితే కంప్లీట్గా మనం మానేస్తే బెటర్. డాక్టర్ అండ్ దెన్ టేక్ ఇట్. దట్ ఈస్ సేఫర్ ఫర్ యూ. మీరు ఇందాక చెప్పినట్టు జిమ్ లో సప్లిమెంట్స్ సార్, టూ మెనీ సప్లిమెంట్స్ చూడడానికి కూడా మంచి ఫ్యాన్సీ ప్యాకేజింగ్, దెన్ దాంట్లో డిఫరెంట్ సబ్ టైప్స్ వస్తున్నాయి. అండ్ వే ప్రోటీన్ తీసుకోవడం, క్రియాటిన్, రైట్, అండ్ శిలాజిత్ సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. గమ్మీస్ లాగా కూడా దొరుకుతున్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్, టెస్టోస్టిరోన్ బూస్టర్స్. వీటి వల్ల బాడీ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? అదే డెఫినెట్లీ. సో నేను ఒక సినారియో చెప్తాను. సో 3 years బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. సో దే కేమ్ విత్ కంప్లీట్గా బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసి యూరిన్ అసలు రాకుండా, కంప్లీట్ జీరో యూరిన్ ప్రొడక్షన్. సో ఈ జీరో యూరిన్ ప్రొడక్షన్తో వచ్చారు. సో చూసి మన టెస్ట్ యూరిన్ అనేది రావట్లేదు, వాటర్ తాగినా కానీ యూరిన్ రావట్లేదు. సో మనం టెస్ట్లు చేసి చూసినట్లయితే హీఈస్ ఇన్ కిడ్నీ ఫెయిల్యూర్.
సో కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏంటి అని అడిగితే హీ హెస్ బీన్ పార్టిసిపేటింగ్ ఫర్ ఈ పోటీలు ఉంటాయి కదా, బాడీ బిల్డింగ్ పోటీలు, ఏదో మిస్టర్ హ్యాండ్సమ్ అనో మిస్టర్ సంథింగ్. సో దాని కోసం హీ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ ఈ క్రియాటినిన్, ఆర్టిఫిషియల్ క్రియాటినిన్ కానీ వే ప్రోటీన్ కానీ యూస్ టు టేక్ ఆల్మోస్ట్ 3-4 scoops a day అట్లా తీసేసుకొని ఆల్మోస్ట్ హీ హాజ్ డన్ ఇట్ ఫర్ 1 year or so. సో దానివల్ల కిడ్నీస్ కంప్లీట్ షట్ డౌన్ అయిపోయి, సో ఆ షట్ డౌన్ అయిపోయి మళ్ళీ మనం ట్రీట్ చేసి అదంతా కంప్లీట్గా మానిపించేసి చూస్తే ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 months ఫర్ హిమ్ టు రికవర్ అయ్యి మళ్ళీ, బట్ హీ రికవర్డ్. బట్ దట్ ఇంకొద్ది రోజులు అయితే మేబీ ఆ ఛాన్స్ కూడా ఉండేది కాదేమో. సో ఇంకా కంప్లీట్ కిడ్నీస్ షట్ డౌన్ అయిపోయింది, బాడీ కూడా బ్యాక్ టు నార్మల్ రావడానికి ఒక 2-3 episodes ఆఫ్ మనం డయాలసిస్ చేసి అలా చేసుకుంటే కొంతమందిలో బ్యాక్ వచ్చేస్తుంది, కిడ్నీస్ విల్ అగైన్ రివర్ట్ బ్యాక్. బట్ అది అందరిలో కాకపోవచ్చు, కొన్నిసార్లు ఇట్ మై లీడ్ టు పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటాం. సో ఆ సిచ్యువేషన్కి వెళ్తే ఆయన రెగ్యులర్గా డయాలసిస్ చేయించుకొని లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వచ్చేది. సో లక్కీలీ దిస్ పర్సన్ కేమ్ బ్యాక్, గాట్ బ్యాక్. సో అందుకనే సో ఈ వే ప్రోటీన్స్ ఇవి కూడా, ఇఫ్ యూ వాంట్ ఎనీ ప్రోటీన్ సప్లిమెంట్స్, ఇఫ్ యూఆర్ బాడీ బిల్డింగ్ అండ్ ఆల్, ట్రై కన్సిడరింగ్ న్యాచురల్ ఫార్మ్స్ లైక్ ఎగ్, మీట్, ఈవెన్ మన పల్సెస్, లెంటిల్స్, పప్పు, దాల్, దీనిలో కూడా ప్రోటీన్ సప్లిమెంట్ ఉంటుంది, సోయాలో ప్రోటీన్ సప్లిమెంట్ ఉంటుంది. సో ఈ ఫార్మ్స్లో ప్రోటీన్ సప్లిమెంట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ అది కాలేదు అన్నప్పుడు వే ప్రోటీన్ కూడా జస్ట్ లిమిటెడ్ 1 scoop per day అలా తీసుకోవాలి. కానీ ఏదో కాంపిటీషన్, ఎస్ డెఫినెట్లీ హైడ్రేషన్, అదర్ మీతే తీసుకునే ఫుడ్ కూడా ప్రాపర్ లో క్యాలరీ ఫుడ్, లో సాల్ట్ డైట్, అండ్ దెన్ మీట్ ఇంటేక్. సో ఇలా ఫాలో అయితే దెన్ ఇట్స్ ఓకే. అలా కాకుండా ఓన్లీ వే ప్రోటీన్ తీసుకుంటాను నేను, మిగతా ఏవి ఫాలో అవ్వను, అవి 2-3 scoops తీసుకుంటే నాకు అదే మొత్తం ప్రోటీన్ ఇంటేక్ని సపోర్ట్ చేస్తుంది కదా అనుకుంటే నో. స్టీరాయిడ్స్ కూడా తీసుకుంటే ఇట్ డజంట్. యా, స్టీరాయిడ్స్ పర్సే ఆల్సో కాజెస్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా కాజ్ చేస్తుంది. సో డెఫినెట్లీ దే ఆర్ నాట్ రికమెండెడ్. సో ఇవే కాకుండా సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇలాంటి సప్లిమెంట్స్ కాకుండా న్యాచురల్ ఫుడ్ అంటే, ఇప్పుడు మనము బస్ స్టాప్కి వెళ్ళినప్పుడు లేదా అపార్ట్మెంట్లో లిఫ్ట్ దగ్గర స్టిక్కర్స్ పెట్టుంటాయి, ఎనీ డిజీజెస్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ హెల్త్ డిజీజెస్, కొంతమంది షెడ్ వేసుకొని చెప్తారు 100% గ్యారంటీ, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, హెర్బల్ మెడిసిన్స్ అని. చాలామంది హెర్బల్ మెడిసిన్స్ తీసుకుంటారు, అది శిలాజిత్ కావచ్చు లేదా అదర్ హెర్బల్ రూట్స్, సమ్ రూట్స్తో కూడా ట్రీట్మెంట్ అంటారు. సో వీటి వల్ల నిజంగా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? లేదు, స్టడీస్ ఉన్నాయండి. కొన్ని హెర్బల్ సప్లిమెంట్స్, న్యాచురల్ సప్లిమెంట్స్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్తో కూడా దే హ్యావ్ షోన్ రిజల్ట్స్. బట్ అది ఫర్ మైల్డ్ కేసెస్, నాట్ ఫర్ ఎవ్రీ అదర్. ఇది మళ్ళీ అది కూడా ఇట్ హ్యాస్ టు బి టేకెన్ విత్ ప్రాపర్ గైడెన్స్. జస్ట్ లైక్ ఇలా అడ్వర్టైజ్మెంట్ చూశారు కదా అని తీసేసుకుంటే ఇట్ డజంట్ వర్క్అవుట్ లైక్ దట్. ఇప్పుడు ఇది వరకు చెప్పినట్టు ఒక్కొక్కరి ప్రొఫైల్ ఒక్కోలా ఉంటుంది, వాళ్ళ రీజన్ ఫర్ హ్యావింగ్ దట్ ఎరెక్షన్ ఇష్యూ ఈస్ డిఫరెంట్. సో ఒకవేళ ఈ హెర్బల్ ఇది ప్రాపర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వెళ్తారా? ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ఆర్ నేను అది ఎప్పుడు డిస్కరేజ్ చేయను. సో ఎనీవన్ కమ్స్ టు మీ అండ్ సేస్ మేము ఇది వెళ్దాం అనుకున్నాం డాక్టర్ గారు, ఆయుర్వేదిక్ ట్రై చేస్తాం అంటే ట్రై చేయమని అడ్వైస్ చేస్తాను. బట్ గో విత్ ప్రాపర్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ని కలిసి ప్రూవెన్ బెనిఫిట్స్ ఉన్నాయేమో డిస్కస్ చేసేసి దెన్ యూ గో అహెడ్ అండ్ డూ ఇట్. సో అలా చేసుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. సో యూజువలీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా పర్సే ఆ ఒక్కదాంతో కాకుండా ఇట్ హ్యాస్ టు బి సప్లిమెంటెడ్ విత్ సమ్ ఆఫ్ ద అలోపతిక్ మెడిసిన్స్. అప్పుడు రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్. ఓన్లీ హెర్బల్ స్టడీస్ ఎవిడెన్స్ మనకి ఏం చెప్తుందంటే ఓన్లీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్తో వచ్చే రిజల్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ విత్ మెడిసిన్ కంబైన్ చేసి అండర్ ఎ డాక్టర్స్ అడ్వైస్ తీసుకుంటే దేర్ ఆర్ బెటర్ రిజల్ట్స్ విత్ దిస్. సో అందుకని ఓన్లీ సెల్ఫ్గా తీసుకునేది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ వెళ్తే ఇట్ గివ్స్ బెటర్ రిజల్ట్స్. అంటే ఇన్ఫర్టిలిటీకి ప్లస్ ఈడీకి ఇలాంటి ఫెనామినాకి చాలామంది డాక్టర్స్ దగ్గరకే కాదు, కొంతమంది బాబాలు, కొంతమంది క్వాక్స్ దగ్గర కూడా వెళ్తుంటారు. మ్యాక్సిమం యాక్చువల్గా డాక్టర్ దగ్గర రావడం కంటే ఎక్కువ మట్టుకు మనం రూరల్ ఏరియాస్లో కానీ కొంచెము స్లమ్స్లో ఇలా చూసినప్పుడు ఎక్కువ మట్టుకు వీళ్ళని నమ్ముతారు డాక్టర్ కంటే.
దెన్ యాక్చువల్గా దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? డెఫినెట్లీ అసలు మనకు తెలియదు కదా వాట్ ఈస్ యాక్చువల్లీ బీన్ గివెన్ దేర్, సో డెఫినెట్లీ నాట్ రికమెండబుల్ అండి. అలా ఉంటే అన్ని బాబాలోవే ఫుల్స్ ఉండాలి, అన్ని హాస్పిటల్స్ ఖాళీ ఉండాలి, అలా లేదు కదా. హాస్పిటల్స్ ఆర్ ఆల్సో రన్నింగ్, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ ఇంక్రీజింగ్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్, హాస్పిటల్స్ ఆర్ రన్నింగ్ ఫుల్ అంటే దట్ డజంట్ మీన్ అక్కడే బెనిఫిట్ వచ్చేటట్టు అయితే ఎవ్రీ వన్ విల్ బి దేర్ ఓన్లీ కదా. నెంబర్ ఆఫ్ బాబా సెంటర్స్ షుడ్ బి ఇంక్రీజింగ్ రాదర్ దెన్ హాస్పిటల్స్. సో డెఫినెట్లీ ఐ డోంట్ థింక్. సో ఈ మూఢనమ్మకాలు మారడం మంచిదంటారు? కరెక్ట్, 100% ఈ మూఢనమ్మకాలు అనేవి తీసేసేయాలి. వాట్ ఈస్ సైన్స్, వాట్ ఎవిడెన్స్ సో ఉంది అవన్నీ చూసుకొని మనం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. యా సార్, డెఫినెట్లీ ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది అవసరం మనుషులకు, సో దట్ దే డోంట్ ఫాల్ ప్రే టు దీస్ కైండ్ ఆఫ్ మూఢనమ్మకాలు కానీ ఇలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళకి ప్రే పడకుండా ఉంటారు. ఎస్ సార్, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పారు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ డిఫరెంట్ కండిషన్స్ చెప్పారు. స్టెప్ బై స్టెప్ బ్రేకప్ ఇస్తారా సార్? డిఫరెంట్ కండిషన్స్ ఏముంటాయి అనేది అండ్ కాజెస్ ఏంటి? సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే యూజువలీ ఎజాక్యులేషన్ అనేది లెస్ దాన్ 30 seconds ఆర్ 1 minute అయితే దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటాం అనమాట. నార్మల్ ఎజాక్యులేషన్ కాకుండా. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్లో కూడా మళ్ళీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2. ఒకటి ప్రైమరీ అంటాము. సో అంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ ఎనీ సెక్షువల్ యాక్టివిటీ నుంచి ఈ కండిషన్, ఈ ఎజాక్యులేషన్ లెస్ దాన్ 30 seconds అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అది ప్రైమరీ అంటాం. ఇంకోరికి లైఫ్ లాంగ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ సెకండరీ ప్రైమెచ్యూర్ ఎజాక్యులేషన్. సెకండరీ అంటే ఫస్ట్లో వాళ్ళకంతా బాగుండి ఉంటుంది, వాళ్ళ ఎజాక్యులేషన్ క్వైట్ నార్మల్గా ఉండి ఉంటుంది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే గెట్ దిస్. సో దీన్ని మనం సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అని అంటాం. సో యూజువలీ ప్రైమరీ వాటికి వేరియస్ రీజన్స్ ఉండొచ్చండి. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా పెల్విక్ యాక్సిడెంట్ అయిపోయి పెల్విక్ ట్రామా ఉండి, ఏదైనా స్పైన్ రిలేటెడ్ ట్రామా అయిపోయి, స్పైన్ యాక్సిడెంట్, ఇంజురీస్ అయ్యి, స్పైన్ కండిషన్స్ ఏదైనా ఉంటే వీళ్ళలో అక్కడ ఉన్న నర్వ్స్ కొంచెం డ్యామేజ్ అయ్యి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కాజ్ చేయొచ్చు. రైట్, ఓకేనా. కొంతమందిలో సెకండరీ అనేది ఆఫ్టర్ ఫ్యూ, ఇది కొంతమందిలో ఆఫ్టర్ ఏ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్, కొన్నిసార్లు ఆ రిలేషన్షిప్లో యాక్టివ్గా లేకపోవడం, ఒక గ్యాప్ రావడం వల్ల కానీ, సో అట్లాంటి ఇష్యూస్ వల్ల కూడా డెవలప్ చేయొచ్చు. సో దాన్ని సెకండరీ అని అంటాం అనమాట. సో దీన్ని మనం ఒక్కొక్కటి డిఫరెంట్ సినారియోస్లో ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇది ప్రిడామినెంట్గా ఈచ్ పర్సన్ పర్స్పెక్టివ్ తెలుసుకొని, వాళ్ళ కండిషన్స్ తెలుసుకొని, వాళ్ళ లాంగ్ టర్మ్ ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాయి వాళ్ళ ఇన్సిడెన్సెస్ అనేది తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సార్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటి కండిషన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ప్రిడామినెంట్లీ ఫస్ట్ ఏదైనా ఎర్లియర్ ఫేజెస్ అనేవి మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, గుడ్ అడిక్వేట్ స్లీప్, రిడక్షన్ ఇన్ స్ట్రెస్ అంటే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని సరిపడా నిద్ర అంటే 7 to 8 hours స్లీప్ విత్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఇవి మెయింటైన్ చేస్తే మైల్డర్ ఫార్మ్స్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంతా దీంతో సెట్ చేయొచ్చు, దీంతోనే సరి చేసుకోవచ్చు. సో ఇది కూడా తగ్గని వాళ్ళలో మనం టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇప్పుడు మన వయాగ్రా లాగా, అలానే టడలాఫిల్ అనేది ఇంకోటి ఉంది. సో ఇట్లాంటి టాబ్లెట్స్ అనేవి ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో పాటు ఆ టాబ్లెట్స్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 70 to 80% ఆర్ క్యూర్డ్ విత్ దిస్. ఓకేనా. సో ఇవి కూడా కొద్ది రోజులు పోయేటప్పటికి కొంతమందిలో ఈ టాబ్లెట్స్ ఎఫెక్ట్ కూడా పెద్దగా కనపడదు. సో ఇలా ఉండే వాళ్ళలో ఇంజెక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి మనం పెన్నిస్కి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. పెన్నిస్కి డైరెక్ట్ ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇంట్రా క్యావర్నోజల్ ఇంజెక్షన్స్ అంటాము. సో అలా ఇచ్చి కూడా ట్రీట్ చేయొచ్చు. సో అది కూడా వర్కౌట్ కాని వాళ్ళలో ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి, పినైల్ ఇంప్లాంట్ అని అంటాం. సో అట్లా ఇంప్లాంట్స్ ఇప్పుడు మనకు బోన్స్కి ఎప్పుడైనా ఫ్రాక్చర్ అయినా కానీ కొన్ని ఇంప్లాంట్స్ అనేది పెడతారు, నీ రిప్లేస్మెంట్ అని చేస్తూ ఉంటారు, దానికి ఇంప్లాంట్ పెడతారు, నీ ఫంక్షన్. అలానే పెన్నిస్లో కూడా మనం ఇంప్లాంట్ అనేది పెడతాం, చిన్న దాంట్లో కూడా 2 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. కొంచెం మ్యాల్యబుల్ ఇంప్లాంట్ అంటాము, లేదా 3-piece ఇంప్లాంట్, ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అని అంటాం. ఇన్ఫ్లేటబుల్ అంటే చిన్న సిలిండర్స్ పెడతాము, అందులో మనం కొంచెం వాటర్ లాంటిది పంప్ చేసుకొని దానిని ఇన్ఫ్లేట్ చేసుకోవచ్చు, అప్పుడు ఎరెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. సో దాన్ని 3-piece ఇంప్లాంట్ అంటాం. ఇంకోటి మ్యాల్యబుల్ అంటే సేమ్ సిలిండర్ లాగా, మీరు అన్నట్టు ఇందాక సిలికాన్ ఇంప్లాంట్ లాగా ఆ టైప్లో
చిన్న సిలిండర్స్ లాగా పెనిస్లో పెడతాం అనమాట. సో దాంతో కూడా ఎరెక్షన్ డెవలప్ చేయొచ్చు అనమాట. సో ఇంప్లాంట్ అనేది ఇది సర్జికల్ ఆప్షన్. ఇది లాస్ట్ కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మెడిసిన్స్, చిన్న ఇంజెక్షన్స్ ఇవన్నీ వర్కౌట్ కానప్పుడు దెన్ వి గో టు ఇంప్లాంట్స్. సార్, ఇండియన్ కల్చర్లో సీమెన్ లాస్ అనేది ఒక ఎమోషనల్ ఇష్యూ, రైట్? సీమెన్ లాస్ అంటే ఎనర్జీ లాస్, బ్లడ్, కొన్ని కండిషన్స్లో బ్లడ్ లాస్ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే నేను కొన్ని స్టోరీస్ విన్నాను, బ్లడ్ డొనేషన్ చేయడానికి ఉన్నప్పుడు ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో బ్లడ్ డొనేషన్ చేయడానికి హెసిటేట్ అవుతుంటారు. ఎందుకు అని పోయి అడిగితే బ్లడ్తోనే సీమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ మేల్స్, సో అందుకే మేము బ్లడ్ డొనేట్ చేయము అని అంటారు. సో ఏంటి సార్? అండ్ ఇదే కాకుండా నైట్ ఫాల్ అనేది కూడా కామన్ ప్రాబ్లం, డచ్ సిండ్రోమ్ అని అంటారు మెడికల్ టర్మ్స్లో. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? సో ఫస్ట్ ఆస్పెక్ట్ మీరు అన్నట్టయితే, సో బ్లడ్ డొనేషన్ సీమెన్కి ఎటువంటి సంబంధం ఉండదు. బోత్ ఆర్ డిఫరెంట్. సీమెన్ అనేది బ్లడ్ లో నుంచి ఫామ్ అయ్యేది కాదు. సో సీమెన్ అనేది మనకి ప్రాస్టేట్ అనే గ్లాండ్ ఉంటుంది, అందులో నుంచి ఫామ్ అవుతుంది. ప్లస్ స్పర్మ్స్ అనేవి టెస్టికల్స్ అంటే మన వృక్ష కణాలు అంటాం, సో అందులో నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రెండు కలిసిపోయి సీమెన్ లాగా బయటకు వస్తుంది అనమాట. సో దీనికి బ్లడ్ డొనేషన్కి సంబంధం ఏమి ఉండదు. డెఫినెట్లీ సీమెన్ అనేది బయటకు వచ్చినప్పుడు కొంచెం సేపు యూ విల్ ఫీల్ దట్ లిటిల్ యూ వాంట్ టు రిలాక్స్ ఆర్ అదొక ఆర్గాజం అన్నట్టు కానీ అట్లాంటిది రీచ్ అవుతాం కాబట్టి డెఫినెట్లీ అదొక ఎమోషన్ లాగా ఉంటుంది ఎవరికైనా. బట్ దానికి బ్లడ్ లాస్కి కానీ బ్లడ్ డొనేషన్కి ఎటువంటి రిలేషన్ లేదు. బ్లడ్ ఈజ్ అ డిఫరెంట్ ఎంటిటీ, ఇది డిఫరెంట్ ఎంటిటీ. సో బ్రహ్మాండంగా బ్లడ్ డొనేట్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. మీరు అన్నట్టు ఎవరైనా అప్రెన్సివ్గా ఉన్న న్యూలీ మ్యారీడ్ అయినా కానీ వాళ్ళకి సీమెన్ రాదేమో అని అనుకుంటే అది డెఫినెట్లీ రాంగ్. సో డెఫినెట్లీ బ్లడ్ డొనేషన్కి బ్లడ్ లాస్కి దీనికి సంబంధం ఏమి ఉండదు. మనకి సీమెన్ అనేది కూడా రెగ్యులర్గా యాక్చువల్లీ అది బయటకు వస్తూ ఉంటేనే మంచిది. లోపల పూలప్ అయిపోతూ ఉంటే మనకి నైట్ ఫాల్స్ విధంగా అలా చూస్తూ ఉంటాం. అండ్ నైట్ ఫాల్స్ ఈజ్ ఎ కామన్ థింగ్, దట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్, దట్ ఈస్ నాట్ అబ్నార్మల్. నైట్ ఫాల్ అనేది ఎవరైనా ఫేస్ చేస్తున్నారు అంటే అది ఇట్ ఈస్ క్వైట్ నార్మల్, క్వైట్ న్యాచురల్. సో అదేం అబ్నార్మల్ థింగ్ కాదు, అది వరి అవ్వాల్సింది ఏం లేదు. ఒక్కోసారి లోపల ఆ సీమెన్ స్టోర్ అవ్వడానికి కూడా లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది, సెమినల్ వెసైకల్స్ అంటాం, అందులో స్టోర్ అవుతాయి. సో అది ఫిల్ అయిపోయినప్పుడు కూడా చాలా రోజులు ఎజాక్యులేట్ అవ్వకపోతే కూడా ఇట్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్ ఫాల్స్ ఒక్కోసారి. అంతే కదా, ఏదైనా ఇప్పుడు గిన్నె ఉంది అందులో వాటర్ నిండిపోతే ఇంక బయటికి వెలిగిపోతాయి కదా. సో సేమ్ థింగ్. సో అందుకని రెగ్యులర్గా ఎజాక్యులేట్ చేసుకుంటూ ఉంటే నైట్ ఫాల్స్ అనేది కూడా తగ్గుతాయి ఎవరిలో అయినా. సో నైట్ ఫాల్స్ ఈజ్ ఎ కామన్ థింగ్, దట్ ఈస్ నాట్ ఎ అబ్నార్మల్ థింగ్. సో నీ నాట్ బి వరీడ్. నార్మల్ కండిషన్. ఎవరు వరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏమైనా ఉంటాయా సార్? ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆర్ నాట్ నైట్ ఫాల్స్లో ఎక్స్ట్రీమ్ కండిషన్ అనేది చూడము. నౌ మాస్టర్బేషన్ అనేది కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్ అడిక్షన్లా తయారైపోతుంది. సో ఎస్ కరెక్ట్. సో దీన్నే మనం పార్న్ ఇండ్యూస్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అని అంటున్నాం. ఈ లేబుల్ ఇట్లా. సో రెగ్యులర్గా దానిలోకి అడిక్ట్ అయిపోయి రెగ్యులర్గా మాస్టర్బేట్ చేసి డైలీ వన్స్ ట్వైస్ వీళ్ళలో మళ్ళీ వీఆర్ సీయింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ డిస్ఫంక్షన్ కొద్ది రోజుల తర్వాత. సో దే హ్యావ్ బికమ్ సో అడిక్ట్ దాట్ వాళ్ళకి ఆ న్యాచురల్ ఎరెక్షన్ అనేది డెవలప్ అవ్వడం కానీ న్యాచురల్ టెండెన్సీ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది కానీ కలగడం లేదు. వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. సో దట్ ఈస్ ద రీజన్. సో ఈ పార్న్ ఇండ్యూస్డ్ అడిక్షన్ అనేది ఖచ్చితంగా ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. సో డెఫినెట్గా అది ఖచ్చితంగా తగ్గించేసుకోవాలి. సో ఆ అలవాటు ఉన్నది డెఫినెట్గా దే హ్యావ్ టు స్టాప్ ఇట్ ఆర్ కంట్రోల్ ఇట్. ఇప్పుడు మీరు మాస్టర్బేషన్ సబ్జెక్ట్ చెప్పారు కాబట్టి సార్, అంటే జనరల్గా ఫ్రీక్వెన్సీ ఎంతవరకు అడ్వైజబుల్ యూజువలీ ట్వైస్ ఎ వీక్ ఈజ్ ఓకే, ట్వైస్ ఆర్ థ్రైస్ ఎ వీక్ ఈజ్ ఓకే. So anything more than that is not recommendable. Twice a week is what I recommend usually. దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్సెసివ్ వల్ల నేను చెప్పా కదా, ఎక్సెసివ్ చేస్తే ఎవ్రీ డైలీ చేయడం వల్ల మెజారిటీ ఈజ్ ఈడీ ఓన్లీ అండ్ యూ బికమ్ ఇన్ టు ఎ ఫేజ్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత యూ గెట్ యూస్ టు ఇట్. ఇంక ఇది చేయకపోతే మనకు ఆ రిలీఫ్ ఉండదు, మనకు ఆ యాక్టివ్నెస్ ఉండదు అన్న ఫీలింగ్ కూడా కొంతమంది వెళ్తున్నారు. సో ఇట్స్ జస్ట్ మోస్ట్ ఆఫ్ ఇట్ సైకలాజికల్ ఇంపాక్ట్ తప్పితే లేదా హార్ట్ కండిషన్స్ ప్రాబ్లం అవుతుంది ఇట్లా అంటారు. అట్లా ఏమి ఉండదు. దేర్ ఇస్ నో రిలేషన్ విత్ దట్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్ సైకలాజికల్ పర్సెప్షన్ అంతే.
అంటే మాస్టర్బేషన్ చెయ్యకుంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? మాస్టర్బేషన్ చేయకుంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కాదు, మీరు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు నైట్ ఫాల్స్ అనేది రావచ్చు ఒక్కోసారి. చాలా మంది అసలు మన సొసైటీలో దెర్ ఆర్ పీపుల్ హూ డోంట్ మాస్టర్బేట్ అట్ ఆల్, అలా కూడా ఉన్నారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ప్రిడామినెంట్గా చేయకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏ ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ అ ఫీలింగ్ విచ్ వన్ ఎక్స్పీరియన్సెస్ అంతే. సో చేయకపోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పర్టికులర్గా బాడీ మీద ఏమైనా వస్తాయంటే ఏముండదు. రైట్ సార్. సార్ ఆండ్రాలజీలో ఈ ఆస్పెక్ట్సే కాకుండా సెక్షువల్ ఇష్యూస్ లైక్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ గురించి కూడా కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు. ఎస్. సో ఈ కైండ్ ఆఫ్ కండిషన్స్కి ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరికి రావాలి సార్. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే మనం అన్నట్టుగా, సో ఎవరైనా ఏదైనా సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ఇఫ్ దే ఆర్ ఫేసింగ్ ఏది యూరిన్లో మంట కానీ, లేదా పెన్నిస్ దగ్గర నుంచి పస్ లాగా రావడం కానీ, లేదా పెన్నిస్ స్కిన్ కలర్ మారిపోయి రెడ్గా అయ్యి అక్కడ ఏదైనా చిన్న చిన్న లీజన్స్ లాగా అల్సర్స్ లాగా అట్లాంటివి ఏమైనా చూస్తే మాత్రం ఇమ్మీడియట్గా వచ్చి చూయించుకోవాలి. సో ఆల్వేస్ హ్యావింగ్ ఎ సెక్షువల్ కాంటాక్ట్ విత్ ఎనీ అన్నోన్ పర్సన్ ఆర్ కెన్ లీడ్ టు దిస్. ఓకే. సో డెఫినెట్గా అలాంటిది ఏదైనా మనకి డౌట్ ఉంది, ఇలాంటివి ఏమన్నా చూస్తున్నాము అంటే డెఫినెట్గా ఖచ్చితంగా ఇమీడియట్లీ ఒక ఆండ్రాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోవాలి. దే షుడ్ గెట్ స్క్రీన్డ్ సో దట్ దే ఆర్ వెరీ షూర్. బికాస్ కొన్ని సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఇమీడియట్గా ప్రెజెంట్ అవ్వవు. దే కమ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్, ఫ్యూ కమ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కూడా. ఇప్పుడు హర్పీస్ అనేది ఫ్యూ ఇయర్స్ తర్వాతే చూస్తాం. దట్ ఇయర్స్ పడుతుందా సార్ హర్పీస్ రిఫ్లెక్ట్ అవడానికి? ఎస్, కొన్నిసార్లు. అచ్చా. సో అట్లా కొన్ని ఇమీడియట్గా చూస్తాం. ఇప్పుడు గోనోకోకస్ అనేవి, సిఫిలిస్ అనేవి, ఇట్లాంటివన్నీ ఏమవుతుంది సార్? సో అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో పెనిస్ మీద అల్సర్స్ లాంటివి చూడొచ్చు. గోనోకోకస్ లాంటి పస్ అనేది బయటికి రావచ్చు, మంట, యూరిన్ పోసినప్పుడు మంట. సో ఇటువంటి సిమ్టమ్స్ అన్ని చూస్తాం. హర్పీస్లో సార్? హర్పీస్లో చిన్న చిన్న లీజన్స్ లాంటివి రావచ్చు పెనిస్ మీద. అంటే ఇట్లా కంప్లీట్ హార్డెనింగ్ అయ్యి సైడ్ చాలా మందిలో ఈ 2-3 సిమ్టమ్స్ కలిపి కూడా ఉండొచ్చు. మంట అనేది ప్లస్ చిన్న చిన్న లీజన్స్ చూడడం, అవి కూడా చూస్తాం అనమాట. ఈ కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ హార్డెనింగ్ అయ్యి కొంచెం సైడ్ వేస్ పోవడం, దీన్ని అది డిఫరెంట్ కండిషన్ అండి. దట్ ఈస్ కాల్డ్ పెరోనీస్ డిజీజ్. పెరోనీస్ డిజీజ్ అంటే పెన్నిస్ స్ట్రైట్ గా కాకుండా చిన్న కర్వేచర్ ఫామ్ అవుతుంది. కొంతమందిలో ఈవెన్ న్యాచురల్గా కూడా కొంచెం కర్వేచర్స్ ఉంటాయి. సో అది ఈజ్ అ క్వైట్ నార్మల్ థింగ్. కొంతమందిలో అప్ టు 20 to 30 degrees కర్వేచర్ అంటాము. దట్ వుడ్ బి క్వైట్ న్యాచురల్ ఆల్సో. కొంతమందిలో అంతకంటే అబ్నార్మల్గా అవుతుంది, అంతకంటే ఎక్కువ డిగ్రీ కర్వేచర్ ఉండిపోయి సెక్షువల్ యాక్టివిటీ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళలో పెరోనీస్ డిజీజ్ అని అంటాము. దట్ కుడ్ బి బికాస్ ఆఫ్ స్మాల్ కాల్షియం ప్లేక్స్ అంటాం. చిన్న చిన్న డిపాజిట్స్ లాగా లోపల ఫామ్ అయిపోయి అవి గట్టిపడిపోయి పెన్నిస్ని అలా బెండ్ అయ్యేలాగా కాజ్ చేస్తాయి. సో దానికి కూడా మనం చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఉన్నాయి ఇవ్వడానికి, అది చేస్తాము. లేదంటే సర్జికల్గా చేసి ఏవైతే ప్లేక్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేసుకొని ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అన్నోన్ పార్ట్నర్స్ని వెన్ దే హ్యావ్ యూనో ఎన్కౌంటర్, అట్లాంటప్పుడు హెచ్ఐవి ఉందో లేదో అనేది కామన్ డౌట్ ఉండొచ్చు. కరెక్ట్. రైట్. అలాంటప్పుడు ఆండ్రాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి సార్? ఆండ్రాలజిస్ట్ని అప్రోచ్ అవ్వడం బెటర్. ఓకే. ఫర్ ఎ ప్రాపర్ థరో స్క్రీనింగ్. ఎలా తెలుస్తుంది సార్ మనకు? అంటే వీ డూ సర్టన్ టెస్ట్ అనమాట, బ్లడ్ టెస్ట్ కానీ. సో కొంతమందిలో డౌట్ ఉంది అంటే ఇమీడియట్గా ప్రొఫైలాక్సిస్ అని స్టార్ట్ చేస్తాం. సో ప్రొఫైలాక్సిస్ అంటే మెడిసిన్స్ ఇస్తాం అనమాట. 48 hours విత్ ఇన్ 72 hours ఎన్కౌంటర్లో డౌట్ ఉన్న వాళ్ళకి అది ఇస్తే దట్ విల్ కంట్రోల్ ద వైరస్ టు గ్రో. అట్లా అనమాట. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అని అంటాం దాన్ని. ప్రివెన్షన్ లాగా ఇస్తాం. కరెక్ట్. సో అలా ఇస్తాము. కొంతమందిలో బ్లడ్ టెస్ట్ అది చేసుకుని కూడా మనం హెచ్ఐవికి దానికి స్క్రీన్ చేయొచ్చు. అంటే ఎంత డ్యూరేషన్లో తెలుస్తుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యూనో వెన్ దే హ్యావ్ దట్ ఎన్కౌంటర్, దానికి ఇమీడియట్గా నెక్స్ట్ డే రావాలా, లేదా 1 week ఒక్కొక్కసారి వైరస్ యాక్టివ్గా ఉంటేనే ఇమీడియట్గా తెలుస్తుంది. కొంతమందిలో వైరస్ యాక్టివ్గా ఉండకపోవచ్చు. సో వాళ్ళలో ఇమీడియట్గా తెలియదు. ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఎ వీక్స్ టైమ్ ఆల్సో కొన్నిసార్లు. సో పీఈపీ అనేది ప్రివెన్షన్ మెకానిజమా సార్? ఎస్, కరెక్ట్. సో దోస్ హూ ఆర్ ఎక్స్పోజ్డ్, వైరల్ లోడ్ పెరగకుండా వి స్టార్ట్ మెడిసిన్స్ ఇమీడియట్లీ అనమాట. సరే, ఇంకోటి చాలామంది యంగ్స్టర్స్లో కూడా ఇదో సైకలాజికల్ ట్రామా ఉంటుంది, సైజ్. దీన్ని కూడా ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వస్తారా? డెఫినెట్లీ. సో డస్ సైజ్ మ్యాటర్? నో, బికాస్ సైజ్ అనేది
నా దగ్గర కూడా 3-4 మెంబర్స్ వచ్చారు ఇలా సైజ్ కన్సర్న్తో. సో యూజువలీ సైజ్ అనేది వేరీ అవుతుందండి. ఇట్ విల్ నాట్ బి ద సేమ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ వేరీస్ డిపెండింగ్ ఆన్ యువర్ రేస్, డిపెండింగ్ ఆన్ యువర్ జీన్స్, డిపెండింగ్ ఆన్ సపోజ్ ఇప్పుడు ఆఫ్రికన్స్, అమెరికన్స్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, మన ఇండియన్స్కి, ఏషియన్స్కి ఒకలాగా ఉంటుంది. పర్సన్ హైట్ బట్టి కూడా వేరీ అవుతుంది. ఆఫ్రికన్స్ కొంతమంది బాగా టాల్ ఉంటారు, వాళ్ళకి వేరీ అయిపోతుంది, మనకు వేరీ అవుతుంది. ఏషియన్స్, చైనీస్, జాపనీస్ వీళ్ళంతా కొంచెం షార్ట్ ఉంటారు, సో వాళ్ళకి వేరీ అవుతుంది. సో సైజ్ అనేది వేరీస్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్. సో ఏ టైప్ ఆఫ్ రేస్ ఉంది వాళ్ళది, వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ బాడీ బిల్డ్ ఏంటి, దీని అన్నిటి బట్టి ఇట్ వేరీస్. సో మెజారిటీ ఆఫ్ దమ్ ఈ డౌట్ఫుల్తో వచ్చి చూపించుకునే వాళ్ళంతా క్వైట్ నార్మల్ సైజ్డ్ పీనిసే ఉంటుంది. జస్ట్ ఆ అప్రహెన్షన్తో వస్తారు. బట్ ఇట్స్ ఓకే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ దట్ అప్రహెన్షన్, వచ్చి చూపించడం వల్ల తప్పేం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ సఫరింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, అది వచ్చి అట్లీస్ట్ కన్సల్ట్ చేసి క్లారిఫై చేసుకుంటే బెటర్. వాట్ ఈస్ యావరేజ్? అండ్ చాలా మంది ఈవెన్ పీపుల్ ఆర్, కొంతమంది దే గో టు ఫ్యూ పీపుల్, పెన్నిస్ ఎన్లార్జ్ చేయడానికి సర్జరీస్ ఉన్నాయంట కదా సార్, ఆ సర్జరీస్ చేస్తున్నారంట కదా సార్ అంటే, అటువంటి సర్జరీస్ ఏమి ఉండవండి. పెన్నిస్ పర్సే ఎన్లార్జ్మెంట్ సర్జరీస్ లాంటివి ఏమి ఉండవు. యూజువలీ దానికి ఏదైనా ఎరెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటేనే సర్జరీస్ చేస్తాం, కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే డోంట్ బిలీవ్ దమ్. సర్జరీస్ ఏం లేవు. సో యూజువలీ ఫస్ట్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో పెన్నిస్ ఎన్లార్జ్మెంట్ అంటూ చేసే సర్జరీస్ అనేవి ఏవి ఉండవు. ఎక్స్క్లూజివ్ పెన్నిస్ సైజ్ పెంచే దానికి సర్జరీస్ అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఎవరైనా అది చెప్తున్నారు అంటే డోంట్ బ్లైండ్లీ బిలీవ్ దట్. రైట్, దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు స్ప్రెడ్ సమ్ అవేర్నెస్. సో ఇప్పుడు పెన్నిస్ సైజ్తో సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు, ఇండివిజువల్గా ఆ పర్సన్ హీ వాంట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద పీనిస్ అంటే దానికి ఏం స్కోప్ లేదా? అంటే యూజువలీ ఫస్ట్ చాలా మటుకు కౌన్సిల్ చేస్తే దే షుడ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్. సో వాట్ ఈస్ ద రియాలిటీ, వాట్ ఈస్ ద యాక్చువల్ penis size which they are having, is it quite normal or not? సో అలా కాకుండా, అది కాకుండా కూడా ఇంకా దే వాంట్ టు స్టిల్ ఇంక్రీజ్ ద సైజ్ అంటే యూజువలీ ఈవెన్ ఈ కొంతమంది ఇంప్లాంట్స్తో సైజ్ పెరుగుతాయంట కదా సార్ అని వస్తారు. సో ఇంప్లాంట్స్తో సైజ్ అనేది, లెంత్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వదండి. సో ఇట్ ఈస్ మెయిన్లీ టు మెయింటైన్ అన్ ఎరెక్షన్. సో కొంచెం గర్త్ వరకు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, స్లైట్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఉంటుంది కానీ, బట్ ప్రిడామినెంట్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు ఉండదు. సో ఎవరైనా ఇఫ్ దే ఆర్ లుకింగ్ సైజ్ పెంచుకోవడానికే సర్జరీ అనుకుంటే నో, డెఫినెట్లీ నాట్. అటువంటి సర్జరీస్ అయితే ఏం లేవు యాజ్ ఆఫ్ నో. What is the average Indian size, sir? It also varies again. So Indians లో కూడా depending on a person's personality, build, height, దాన్ని బట్టి వేరీ అవుతుంటుంది. ఎగ్జాక్ట్ సైజ్ అనేది we can't. అంటే చాలా మిత్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియాలో చూస్తుంటారు. సో యావరేజ్ ఇండియన్ సైజ్ ఎక్సెట్రా. సో అది లేనందుకు కొంతమంది సైకలాజికల్ గా ట్రామాటైజ్ అవుతా ఉంది. చెప్తున్నా, ఇప్పుడు ఒక ఒబీస్ పర్సన్ లో ఒకలాగా ఉంటుంది, థిన్ బిల్ట్ వాళ్ళలో ఒకలాగా ఉంటుంది, టాల్ 6 feet 6 feet 2 inches వాళ్ళలో ఒకలాగా ఉంటుంది, షార్ట్ 5 feet వాళ్ళకి ఒకలాగా ఉంటుంది. సో ఇట్ వేరీస్ బిట్వీన్ ఆ పర్సన్ బాడీ బిల్డ్కి, ఆ పర్సన్ హైట్కి మనం ఎగ్జామిన్ చేసి వాట్ ఈస్ నార్మల్ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. కరెక్ట్. సో అది ఆ నార్మల్సీ, సో కాల్డ్ నార్మల్సీ సైజ్ లేనప్పుడు సొల్యూషన్ ఏంటి సార్? సో యూజువలీ వాట్ ఈస్ ఇట్, ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఏబుల్ టు హ్యావ్ ఎ నార్మల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ ఎ సెక్షువల్ యాక్టివిటీ, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంఫర్టబుల్ సెక్షువల్ యాక్టివిటీ విత్ దేర్ పార్ట్నర్, దెన్ దట్స్ ఎ నార్మల్ సైజ్డ్ penis అన్నట్టు. సో దట్ ఈస్ ఎ రఫ్ ఎస్టిమేట్ హౌ వి మేక్. సో కంఫర్టబుల్ సెక్షువల్ యాక్టివిటీ చేయగలుగుతున్నారు, ఎరెక్షన్స్ నార్మల్గా ఉంటున్నాయి అంటే దట్ మీన్స్ దేర్ penis సైజ్ ఇస్ క్వైట్ గుడ్. సార్ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ అంటాడు, అరే పొట్టలు పెరిగాయిరా మీకు, తర్వాత మీకు యాక్టివిటీలో ప్రాబ్లం అవుతుంది అని అంటారు. ఇవాళ రేపు చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినా కానీ పొట్టకి దీనికి ఏమన్నా రిలేషన్షిప్ ఉందా సార్? డెఫినెట్లీ ఎస్. సో ఒబేసిటీ ఆల్సో కాజెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండి. సో యూజువలీ ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోతే కూడా వాళ్ళలో కూడా కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది, టెస్టోస్టెరాన్ అనేది కూడా తగ్గిపోతుంది కొంతమందిలో. యూజువలీ ఈ ఎక్కువ ఒబేసిటీ అయితే ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగిపోతుంది. యూజువలీ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ రేషియో అనేది చూస్తాం. సో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండి ఈస్ట్రోజన్ తక్కువ ఉంటే ఎరెక్షన్ ఛాన్సెస్ బాగుంటాయి. సో ఒబేస్ అయిపోతే ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతాయి, సో అప్పుడు కూడా ఎరెక్షన్ అనేది తగ్గిపోద్ది. సో డెఫినెట్లీ ఒబేసిటీ కాజెస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో అందుకే అంటాం, సో ఫర్ ఎ గుడ్ penis health, exercise is mandatory. Right. So good exercise will keep not only your overall health, overall fitness, mental health ఏ కాదు, penile health కూడా కాపాడుతుంది.
ఓకే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ విచ్ వీ హ్యావ్ టు డూ, ఎక్సర్సైజ్. సో మనము ఈ సెగ్మెంట్లో ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా జనరల్ హ్యూమన్ కండిషన్స్ని డిస్కస్ చేసి ఒక మెడికల్ ఆస్పెక్ట్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. సార్, యూజువల్గా మేల్ ఇన్ఫర్టిలిటీ ఈ మధ్యలో కామన్ ఫినామినా సార్. ఎంతమంది హెసిటేట్ అయ్యి బయటికి చెప్పినా చెప్పకపోయినా దిస్ హెస్ బికమ్ కామన్ ఫినామినా. దీనికి ఎన్నో కాజెస్ ఉన్నాయి. అంటే మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. దీనికి అసలు ఎలా ట్రీట్ చేయాలి సార్ మేల్ ఇన్ఫర్టిలిటీ? ఓకే, ఫస్ట్ కాజెస్ అనుకుందాము. మేల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ దేర్ ఆర్ ఎఫెక్ట్స్ అనమాట. సో లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, చాలామంది ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్స్ కానీ ఓన్లీ టేబుల్ వర్క్స్కి రెస్ట్రిక్ట్ అయిపోతున్నారు, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. సో వీళ్ళలో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్. చాలామంది గేమ్స్కి అలవాటు పడిపోయి నైట్ టైమ్స్ గేమ్స్ ఆడడం, నైట్ టైమ్స్ ఇవన్నీ చూసి స్లీప్ సరిగ్గా లేకపోవడం. సో స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్. సో స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల సో దీస్ ఆల్ విల్ హ్యావ్ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ స్పర్మ్ క్వాలిటీ. సో దీనితో పాటి అండ్ మన డ్రెస్సింగ్ సెన్స్, టైట్ జీన్స్, టైట్ ఇన్నర్స్, టైట్ కంటిన్యూస్గా ఎప్పుడైనా వన్స్ ఇన్ వైల్ ఏదైనా జీన్స్ వేస్తున్నాము అది అంటే పర్వాలేదు, బికాస్ అది మన కొంతమంది ల్యాప్టాప్స్ ల్యాప్ మీద పెట్టుకొని పని చేస్తూ ఉంటారు, మొబైల్ ఫోన్స్ కంటిన్యూస్ గా పాకెట్ లో పెట్టుకుంటారు. సో దాని వల్ల కూడా బికాస్ దే ఆర్ ఆల్ హ్యావింగ్ రేడియేషన్, సో ఎనీ కైండ్ ఆఫ్ టైట్ థింగ్స్ హీట్ పెంచేస్తుంది టెస్టిస్ చుట్టూ. అండ్ ఈ ఫోన్స్ ఇవి దాని నుంచి వచ్చే రేడియేషన్, దానిలో కూడా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫోన్స్లో కానీ ల్యాప్టాప్స్లో కానివ్వండి. సో ఈ హీట్ వల్ల కూడా టెస్టిస్ నుంచి స్పర్మ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది, స్పర్మ్ క్వాలిటీ అనేది వేరీ అవుతుంది. సో అందుకే ఎవరైనా ఈ స్పర్మ్ క్వాలిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను రికమెండ్ చేసేది ఏంటంటే గో విత్ క్యాజువల్ ట్రౌజర్స్, క్యాజువల్ డ్రెస్సెస్. ఎప్పుడైనా వన్స్ ఇన్ అ వైల్ యూ వాంట్ టు వేర్ అ జీన్స్ ఈజ్ ఓకే, బట్ నాట్ రెగ్యులర్ బేసిస్ మీద టైట్ జీన్స్, స్కిన్ ఫిట్స్ అని కానీ అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఓకేనా? సో దేర్ ఈజ్ వన్ మోర్ కండిషన్, ఇంకో కామన్ కాజ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి వెరికోసీల్ అని అంటాం. సో వెరికోసీల్ ఏంటి అంటే బేసికలీ టెస్టిస్ చుట్టూ ఉండే వెయిన్స్ అనేవి స్వెల్ అయిపోవడం, ఉబ్బిపోవడం అనమాట. సో కాళ్ళల్లో కూడా చూస్తాం చాలా మంది లాంగ్ అవర్స్ నిలబడి చేసే వాళ్ళకి కాళ్ళల్లో, దానిలోనే వెరికోజ్ వెయిన్స్ అని అంటాం. అలానే సిమిలర్ కండిషన్ టెస్టిస్ చుట్టూ వెయిన్స్ లో జరిగితే దాన్ని వెరికోసీల్ అంటాం. సో ఈ వెరికోసీల్ అనేది చాలా మందిలో కామన్ గా కూడా ఉంటుంది, బట్ అది ఎటువంటి ఇబ్బందులు పెట్టదు. సో వాళ్ళలో ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. కొంతమందిలో ఒక ఇన్ఫర్టిలిటీకి దట్ ఈస్ వన్ కామన్ కాజ్. సో వెరికోసీల్ అనేది సర్జికలీ ట్రీటబుల్ కండిషన్, దానికి ఎటువంటి మెడిసిన్స్తో ఇంప్రూవ్ చేయలేం, దాన్ని మనం సర్జరీ చేసి కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా సర్జరీ అందరికీ అవసరం ఉండదు. సో స్పెసిఫిక్ పీపుల్ ఓన్లీ విల్ నీడ్ ద సర్జరీ. సో దీంట్లో ఏమవుతుందంటే ఆ వెయిన్స్ అనేది ఉబ్బిపోవడం వల్ల బ్లడ్ అనేది పూల్ అయిపోతుంది టెస్టిస్ చుట్టూ. అలా పూల్ అయిపోతే టెస్టిస్ చుట్టూ మళ్ళీ హీట్ పెరిగిపోద్ది. సో ఆ హీట్ పెరిగిపోతే ఆబ్వియస్లీ స్పర్మ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. టెస్టిస్ ఆర్ లైక్ స్పర్మ్ ప్రొడ్యూసింగ్ ఫ్యాక్టరీస్ లాగా. సో ఈ హీట్ వల్ల ఇప్పుడు మనకు ఒక ఫ్యాక్టరీలో చాలా వేడి గాలి తగులుతుందో, చాలా వేడి ఎక్కడైనా మంట పెట్టారు పక్కన అంటే అందులో వర్కర్స్ పని చేయలేరు కదా. సో సేమ్ థింగ్ అనమాట. ఇట్లా బ్లడ్ పూలింగ్ అయిపోతే అక్కడ హీట్ పెరిగిపోయి ఆ టెస్టిస్లో స్పర్మ్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వెరికోసీల్ ఆల్సో ఈజ్ వన్ కామన్ కండిషన్, బట్ ఇట్స్ ఎ ట్రీటబుల్ కండిషన్. వీ కెన్ ట్రీట్ ఇట్ కంప్లీట్లీ. సో అదొక రీజన్ ఉండొచ్చు. ఇన్ఫర్టిలిటీకి కొన్నిసార్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్, టెస్టోస్టిరాన్ అనేది కొంతమందిలో తగ్గిపోవడం, కొంతమందిలో ఆల్మోస్ట్ 50 years పైబడిన తర్వాత ఒక్కొక్కసారి టెస్టోస్టిరాన్ లెవెల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి మేల్స్లో. సో దానివల్ల కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. బికాస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లనే టెస్టిస్ స్టిమ్యులేట్ అయ్యి స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతే కూడా స్పర్మ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ, అసలు ఈ రెండుని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తినాలి? సో ఎలా అసెస్ చేస్తామంటే యూజువలీ మనం దీన్ని చూడడానికి సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేస్తాం అనమాట ఎవరిలో అయినా. సో ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయడానికి కూడా కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. యూజువలీ 3 days
ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి, అబ్స్టినెన్స్ అని అంటాం. సో 3 days ఎజాక్యులేట్ చేయకుండా ఉండి 4th day శాంపుల్, 4th or 5th day శాంపుల్ ఇస్తే, సో యూజువలీ 3 to 6 days కింద తీసుకుంటాం మనం ఈ అబ్స్టినెన్స్ గ్యాప్ని. సో 4th day కానీ 5th day కానీ శాంపుల్ ఇచ్చినట్టయితే ఆ శాంపుల్ని అనలైజ్ చేస్తాం. సో ఇందులో మనకి చాలా పారామీటర్స్ ఇస్తారు. మీరు ఆ రిపోర్ట్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 20-25 పారామీటర్స్ ఉంటాయి ఎప్పుడైనా సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్లో. బట్ 3 మేజర్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏవి అంటే, ఒకటి స్పర్మ్ కౌంట్ అనేది, ఓకేనా, ఆర్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అనేది చూస్తాం. ఈచ్ ఎంఎల్కి ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి. సో అదొక ఇంపార్టెంట్ పారామీటర్. స్పర్మ్ మొటిలిటీ అంటే ఏదైనా స్పర్మ్ కదలిక ఉంటుంది, ఇట్స్ ఎ మూవబుల్ థింగ్ అనమాట. సో ఆ మొటిలిటీ ఎలా ఉంది. మూడోది నార్మల్ ఫార్మ్స్ అని చూస్తాం, మార్ఫాలజీ అంటాం. సో ప్రతి స్పర్మ్స్ బయటకు వచ్చినప్పుడు ఒక సీమెన్లో నార్మల్ ఉంటాయి, అబ్నార్మల్ ఉంటాయి, లైవ్ ఉంటాయి, డెడ్ స్పర్మ్స్ ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ అ సైకిల్ అనమాట స్పర్మ్ ఫార్మేషన్ అనేది. సో అందులో నార్మల్ ఫార్మ్స్ అనేవి ఎంత పర్సెంట్ ఉన్నాయి, యూజువలీ 4% పైన ఉండాలి. సో ఈ 3 పారామీటర్స్ ఆర్ వెరీ క్రూషియల్. సో దీన్ని బట్టే మనం ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడం, ట్రీట్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, దట్ సర్టన్లీ క్లియర్స్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్. ఎస్ సార్, ఇంకో మేజర్ కన్సర్న్ కిడ్నీ ఫెయిలియర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. రీసెంట్గా మన తెలుగు న్యూస్ పేపర్స్లో, ఈనాడు న్యూస్ పేపర్లో అండ్ సాక్షి న్యూస్ పేపర్లో ఈ కేసు ఒకటి రిపోర్ట్ అయింది సార్. చాలా డిస్టర్బింగ్ ట్రెండ్. ఆంధ్రప్రదేశ్లో మదనపల్లె రీజన్లో ఒక విశాఖపట్నంకి చెందిన 29-year-old లేడీ, తనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మనీ ఇస్తాము, జాబ్ ఇస్తామని చెప్పి ప్రొసీజర్ స్టార్ట్ చేశారు అన్ఆథరైజ్ క్లినిక్లో. చూస్తే బికాస్ ఆఫ్ దట్ ప్రొసీజర్ షీ డైడ్. సో ఇట్లా చాలా కేసెస్ అన్రిపోర్టెడ్ కూడా ఉన్నాయి సార్. అంటే అసలు వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టాండ్? కిడ్నీ ర్యాకెట్స్ అనేసరికి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ లీగల్, సంథింగ్ విచ్ ఇస్ ఇల్లీగల్, రైట్? వాట్ ఈస్ పర్మిసబుల్? యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ అని కూడా ఉంది కదా సార్. కరెక్ట్. సో ఒక కామన్ మ్యాన్కి, కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకు, డయాలిసిస్ పైన ఉన్న వాళ్ళకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డోనర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా వెతకాలి? సో మీరన్న సినారియో ఇదివరకు చెప్పింది అయితే దోస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ ర్యాకెట్స్ అండి, ఇల్లీగల్ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. సో మన దగ్గర గవర్నమెంట్ పెట్టింది ఏంటి అంటే, యూజువలీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 2 రకాలుగా అవుతుంది. ఒకటి లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాము, ఇంకోటి కెడావరిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని అంటాం. కెడావరిక్. సో కెడావరిక్ అంటే ఎవరైనా చనిపోతున్న ముందు డొనేట్ చేస్తారంటారు చూసారా, ఆర్గన్ డొనేషన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కెడావరిక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో ఈ 2 మనం చేయొచ్చు. సో లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది డెఫినెట్లీ మన బ్లడ్ రిలేటివ్ అయి ఉండాలి. సో ఐదర్ మదర్, ఫాదర్ ఆర్ బ్రదర్, సిస్టర్. సో సిబ్లింగ్స్, అదే ఓన్ బ్లడ్ రిలేషన్, హస్బెండ్ టు వైఫ్ కానివ్వండి, బ్రదర్ టు సిస్టర్ కానివ్వండి, సన్ టు మదర్ కానివ్వండి, ఫాదర్ టు డాటర్ కానివ్వండి. సో దీస్ ఆర్ ఆల్. సో ఇవి లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో దీనికి మనం అట్లాంటి డోనర్ మన ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళు ఒక ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ మీరు అన్నట్టుగా దేర్ ఇస్ ఎ కమిటీ అనమాట. సో దాంట్లో ఆ రెస్పెక్టివ్ హాస్పిటల్లో ఎన్రోల్ చేసుకొని ఆ కమిటీ అవన్నీ క్లియరెన్సెస్ ఉంటాయి, ఎథికల్ కమిటీ అని కానీ కమిటీ క్లియరెన్సెస్ ఉంటాయి. వాళ్ళు అక్కడున్న రెగ్యులర్ డిఎంఓ అని అంటాం మనం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ అని ఉంటారు కదా. సో ఆ డిఎంఓ క్లియరెన్స్లు అవన్నీ పొంది దెన్ హాస్పిటల్ ఆ సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత దెన్ ఓన్లీ వీ డూ ఎ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సో దట్ ఈస్ హౌ మన సిస్టమ్, ట్రాన్స్ప్లాంట్ సిస్టమ్ హ్యాస్ బీన్ డివైస్డ్. సో అదొకటి మెంబర్స్తోనే చేయొచ్చు. లేదు, ఆర్ కెడావరిక్ అంటే హూఎవర్ ఈజ్ విల్లింగ్ టు డొనేట్. కోమాలో ఉన్నారు, చనిపోతున్నారు యాక్సిడెంట్ తర్వాత ఆర్ ఫర్ వేరియస్ రీజన్స్, ఆ టైంలో విల్ఫుల్లీ వాళ్ళు ఆర్గన్ డొనేట్ చేయడానికి ఇష్టపడినట్లయితే అప్పుడు అగైన్ వి కన్సిడర్ ద ఆర్గన్స్. ఈ లివర్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, హార్ట్, లంగ్స్ ఇవన్నీ వాళ్ళు డొనేట్ చేస్తే దెన్ వీ కెన్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. సో దానికి మళ్ళీ మన స్టేట్లో అయితే జీవన్ దాన్ అనే స్కీమ్ ఉంది. సో దే నీడ్ టు ఎన్రోల్ ఫ్రమ్ దట్ హాస్పిటల్ నుంచి ఆ స్కీమ్లోకి ఎన్రోల్ చేసుకుంటే దెర్ విల్ బి వాళ్ళ బ్లడ్ గ్రూప్ ప్రకారం. సో ఈవెన్ డొనేషన్ కూడా బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ కూడా ఇంపార్టెంట్. సో ఏ పాజిటివ్ కానీ బి పాజిటివ్ మన బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ గ్రూప్స్ మ్యాచ్ చూసుకొని మనకి ఆర్గన్ అనేది అలాట్ అవుతుంది. జీవన్ దాన్ ఆ కమిటీ నుంచి అలాట్ అవుతుంది. సో అలాట్ అయిన ప్రకారం ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 2 ways. సో ఇది కాకుండా మన దగ్గర ఏదో ఒక డోనర్ నేను డొనేట్ చేయడానికి విల్లింగ్ ఉన్నారు కదా అని ఎవరో ఒకరు కొంతమంది ఉంటారు, డొనేట్ చేస్తే డబ్బులు వస్తాయి, కొంతమంది అప్పుల్లో ఉంటారు, వాళ్ళు వచ్చి డొనేట్
డొనేట్ చేస్తాం. గ్యాంబ్లింగ్ కోసం కూడా సార్ ఒక కామన్ అంటే ఫన్నీ సైడ్ లో చూసుకుంటే ఐఫోన్ కొనడానికి కిడ్నీ అమ్ముకోనన్న ఐఫోన్ కూడా మనం కొన్నిసార్లు చూస్తుంటాం. సో ఇదంతా దిస్ ఇస్ ఆల్ ఫాల్స్, దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్. సో అటువంటివి అనేది ఎప్పుడు నమ్మద్దండి. డోంట్ ఫాల్ ఇన్ టు దోస్ ట్రాప్స్. సో అటువంటిది అనేది మన లాలో కానీ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ ఇట్ ఈస్ నాట్ లీగల్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఓకే, సో ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ మైట్ పుట్ యూ ఇన్ ట్రబుల్. సో డెఫినెట్లీ అటువంటి ఫామ్లో అయితే ప్రిఫర్ చేయకూడదు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. త్రూ ప్రాపర్ ఛానల్, మనకి ఏదైతే గవర్నమెంట్ ఆర్ లా డివైజ్డ్ ఛానల్ ఉందో ఆ ఛానల్ నుంచి చేసుకోవడం మంచిది. సార్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి మనం మాట్లాడాము. అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది ఒక పేషెంట్కి? సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది యూజువల్లీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో చేస్తాం. ఇది కూడా ఎండ్ స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ అంటాం. దీన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్గా డివైడ్ చేస్తాం. సో కిడ్నీ ఫెయిల్యూర్ మన ఇండియాలో కామన్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఇవి సఫర్ అయ్యే వాళ్ళు దే కెన్ ఎండ్ అప్ ఇన్ కిడ్నీ ఫెయిల్యూర్. సో దీన్ని కూడా 5 స్టేజెస్గా డివైడ్ చేస్తాం. సికేడి 1, 2, 3, 4, 5 అంటాం. సో ఈ 5th స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్, ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ఎండ్ స్టేజ్ వాళ్ళకి కూడా ట్రీట్ చేయడానికి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి డయాలసిస్ మీద. సో రెగ్యులర్ డయాలసిస్ అని వింటూ ఉంటాం కదా, వాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్, once in 2 days చేసుకుంటూ ఉంటారు. అదొక రకమైన. ఆర్ రెండోది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో డయాలసిస్ అంటే బేసికలీ మన బ్లడ్ ని ఫిల్టర్ చేయడం అనమాట. సో యూజువల్లీ కిడ్నీ ఏం చేస్తుంది, మన బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది. ఆ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు ఆ ఫిల్టరేషన్ ఏదో ఒకటి చేయాలి కదా. సో మనం ఒక మెషిన్ ద్వారా, డయాలైజర్ అని అంటాము, ఒక మెషిన్ ద్వారా మన బ్లడ్ ని డ్రా చేసేసి ఫిల్టర్ చేసేసి మళ్ళీ మన బాడీలోకి లోపలికి పంపించడం జరుగుతుంది అనమాట. సో దీన్ని డయాలసిస్ అని అంటాం. బట్ డయాలసిస్ లాంగ్ టర్మ్ చేసుకోవడం వల్ల బాడీ వీక్నెస్ అవ్వడము, ఫెటీగ్ రావడము, అట్లా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒక పర్సన్కి బాగా ఎక్కువగా ఉంటాయి. ఫిజికలీ కానీ, మెంటలీ కానీ, ఫైనాన్షియలీ కూడా ఇట్ విల్ బి మోర్ డ్రైనింగ్. సో అందుకని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా వాళ్ళ ఇంట్లో డోనార్ ఉన్నారు, వాళ్ళ బ్లడ్ రిలేటివ్ ఎవరైనా ఉన్నారు, లేదా కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకోగలిగితే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, వాళ్ళ సఫరింగ్ కానీ తక్కువగా ఉంటుంది. అందుకనే ట్రాన్స్ప్లాంట్ అనేది రిలేటివ్లీ ఎ బెటర్ ఆప్షన్. దో సర్జరీ ఈజ్ ఎ మేజర్ సర్జరీ అయినా కానీ, బట్ లాంగ్ రన్లో చూస్తే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ దాన్ బీయింగ్ ఆన్ డయాలసిస్ ఫర్ ఎ లాంగ్ టైం. అలా. సో ఈ 2 విధాలుగా మనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్ని ట్రీట్ చేసుకోవచ్చు, ఎండ్ స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ని. అది సార్, మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్, కొంతమందిలో బర్త్తోనే బై బర్త్ ఒక కండిషన్ ఉంటుంది. ఒకటే కిడ్నీ ఉండడము, లేదా 2 కిడ్నీలు ఉన్నా ఒక కిడ్నీ కంప్లీట్గా ఫంక్షన్ చేయకపోవడం. ఇలాంటి వాళ్ళు ఒక సైకలాజికల్ ట్రామా ప్లస్ చిన్నప్పటి నుంచి కూడా ఒక లిమిటేషన్, ఒక ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతారు. అది లైఫ్లో డిఫరెంట్ డైమెన్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు తెలిసిన ఏమైనా కేసెస్ చెప్పి అసలు ఈ కండిషన్ ఏంటిది, ఈ కండిషన్ వల్ల ఏమన్నా లాంగ్ టర్మ్ డ్యామేజింగ్ ఎఫెక్ట్ ఉంటుందా హెల్త్ పైన? ఓకే, సో మీరు అన్నట్టు ఇందాక ముందు ఒకటే కిడ్నీతో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళని సాలిటరీ కిడ్నీ అని అంటాం మనం. అట్లాగే కొంతమందిలో 2 ఉన్నా కానీ ఒకటి ఫంక్షనల్ ఉండదు. సో దాన్ని డిస్ప్లాస్టిక్ కిడ్నీ అని అంటాం. డిస్ప్లాస్టిక్ కిడ్నీ మెడికల్ టెర్మినాలజీ. సో ఇవి కండిషన్స్. నా దగ్గరకు ఒకరు వచ్చారనమాట, ఒక యంగ్ మేల్. సో ఈజ్ లుకింగ్ టు గెట్ మ్యారీడ్. ఓకే. సో బట్ తను మామూలుగా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఇప్పుడు హెల్త్ చెక్స్ అని చేస్తారు కదా, అలా హెల్త్ చెక్స్లో తనకు ఒక 4-5 years బ్యాక్ డిటెక్ట్ అయింది ఏంటంటే తనకు ఒకటే కిడ్నీ ఉంది, బట్ తనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇన్ని ఇయర్స్గా 30 yearsగా ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా హీఈస్ ఆల్ క్వైట్ హెల్దీ. బట్ ఏం లేదు. బట్ అలా మ్యారేజ్ కోసం తను మ్యాచెస్ చూస్తున్నప్పుడు హీఈస్ టెల్లింగ్ ద ఆపోజిట్ పర్సన్ దట్ హీస్ హ్యావింగ్ ఓన్లీ 1 kidney. బట్ అందుకనే తనని రిజెక్ట్ చేయడం జరిగింది 2-3 times. ఇతనే వాలంటరీగా చెప్తున్నాడు. సో దట్స్ గుడ్ థింగ్. ఈస్ బీయింగ్ వెరీ ఫేర్, వెరీ ట్రాన్స్పరెంట్. కరెక్ట్, దట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో అలా చెప్తే 2-3 రిజెక్ట్ చేశారంట. సో నా దగ్గరకు వచ్చాడు, సార్ ఇలా అవుతుంది, నాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఏంటి అని. నేను అప్పుడు ఒక్కటే చెప్పాను, సో సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళు యాజ్ గుడ్ యాజ్ ఎవ్రీ అదర్ పర్సన్. యావరేజ్ లైఫ్ స్పాన్ మనది 70 years తీసుకునేటట్టయితే యూ విల్ ఆల్సో లివ్ ద సేమ్.
సో అదే 70 years ఆర్ 75 years బతకచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ అనేది మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. మనం అలా లేదు, నేను ఇష్టం వచ్చినట్టు తింటాను, స్మోక్ చేస్తాను, ఇష్టం వచ్చినట్టు ఎక్సర్సైజ్ చేయను, ఇలా ఉంటాను అంటే దెన్ ఎస్ యూ మైట్ హ్యావ్ లిటిల్ స్లైట్లీ హయ్యర్ రిస్క్. నార్మల్ 2 కిడ్నీలు ఉన్న వాళ్ళకి మీకు కొంచెం ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ డెవలప్ అవ్వడానికి హయ్యర్ రిస్క్ ఉంటుంది. అంతేగాని ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మీకు కూడా ఎటువంటి అదర్స్ ఎలా ఉన్నారో అందరిలాగానే మీరు కూడా హ్యాపీగా హెల్తీగా బతకచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను నేను. సో ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళలో 2 కిడ్నీలు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి అసలు అదేం యూరిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండదు. సో వీళ్ళలో ఒక కిడ్నీయే పెడతాం మనం, ట్రాన్స్ప్లాంటేషన్ ఒక కిడ్నీ అనేదే పెడతాం. సో ఆ ఒక కిడ్నీతోనే దే విల్ సర్వైవ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో 20 years బతికిన వాళ్ళు ఉన్నారు, 25 years 30 years బతికిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఒక కిడ్నీయే కదా ఉండేది. సో సేమ్ థింగ్ అప్లైస్ హియర్. సో యు ఆర్ 30 years old, మీకు ఒక కిడ్నీయే ఉంది, యూ విల్ బీ హ్యాపీ ఫర్ నెక్స్ట్ 40-50 years ఆఫ్ యువర్ లైఫ్. నో నీడ్ టు బీ వరీడ్. సో తనకు అదే చెప్పాను నేను. ఆఫ్టర్ దట్ హీ ఫెల్ట్ హ్యాపీ. సో నెక్స్ట్ టైం మీ మ్యాచ్ కూడా ఎవరైనా చూసే వాళ్ళకు కూడా ఇదే సజెషన్ ఇవ్వండి, లేదంటే నా దగ్గర తీసుకుని అంటే నేనే కౌన్సిల్ చేస్తానని చెప్పాను. సో దెన్ హీ వాస్ క్వైట్ హ్యాపీ అండ్ హీ వెంట్. సార్ రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో మార్నింగ్ యూజువల్గా డెస్క్ పైన మార్నింగ్ వాటర్ బాటిల్ పెట్టుకుంటాడు, ఈవినింగ్ అయ్యేసరికి కూడా ఆ వాటర్ బాటిల్ అలాగే ఉంది, వాటర్ ఫుల్ బ్రిమ్తో. ఓకే. సో రీజన్ ఏం చెప్తారంటే వాటర్ ఎందుకు తాగట్లేదంటే ఎక్సిజెన్సీస్, మీటింగ్స్, ఆఫీస్ ప్రెషర్, వర్క్ ప్రెషర్లో మర్చిపోయాను. ఫ్యూ టైమ్స్ హీ ఫేస్ ద సిచ్యువేషన్, డీహైడ్రేషన్, బర్నింగ్ సెన్సేషన్, వామిటింగ్ ఫీలింగ్, వామిటింగ్ సెన్సేషన్, నాసియా ఎక్సెట్రా. వెన్ హీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. సో యాక్చువల్లీ ఒక కామన్ తెలుగు ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు మన యూరిన్ సిచ్యువేషన్ని చూసి యాజ్ అ డాక్టర్ వాట్ ఆర్ ద సైన్స్, ఎర్లీ సైన్స్ ఆఫ్ వార్నింగ్స్? సో మీరన్న సినారియో commonly happens with many of them. People who are very busy in work, who are busy with meetings, travels, they వీళ్ళందరూ యూజువల్గా ఏం చేస్తారంటే వాటర్ తాగకపోవడం, డీహైడ్రేట్ అయిపోవడం. సో ఇది అన్నిటికంటే వన్ ఆఫ్ ద కామన్ రీజన్ స్టోన్స్ ఫామ్ అవడం కోసం. సో మెయిన్ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు మెయిన్ రీజన్స్ మెయిన్ సిమ్టమ్స్ ఏం చూస్తాం అంటే ఒకటి పెయిన్, యూజువలీ ఫ్లాంక్ పెయిన్ అంటాం. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ 2 కిడ్నీస్ ఉంటాయి కాబట్టి ఏ కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే ఆ సైడ్ ఫ్లాంక్ పెయిన్, అది కొద్దిగా ముందు పక్క కడుపుకి రేడియేట్ అవ్వడం, కొన్నిసార్లు కింది భాగంకి రేడియేట్ అవ్వడం, స్క్రాటమ్ అని అంటాం మన టెస్టికల్స్ ఏరియాకి. ఇది ఒక సిమ్టమ్. సో ఇది కాకుండా వామిటింగ్, ఫ్లాంక్ పెయిన్ అంటాం అనమాట. ఫ్లాంక్ పెయిన్ ఈ సైడ్ పార్ట్ ఆఫ్ ద అబ్డామెన్. సో దాన్ని ఫ్లాంక్ పెయిన్ అంటాం యూజువల్లీ. సో చాలా మంది బ్యాక్ పెయిన్కి దీనికి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో యూజువలీ కిడ్నీ పెయిన్స్ అనేది అక్యూట్గా స్టార్ట్ అవుతుంది, షార్ట్ టైంలో స్టార్ట్ అవుతుంది, సివియర్గా వస్తుంది. బట్ బ్యాక్ పెయిన్ అలా కాదు, లో ఇంటెన్సిటీతో పర్సిస్టెంట్గా ఉంటుంది. కొంతమందికి ఫ్యూ మంత్స్, ఫ్యూ డేస్ నుంచి అలా ఉంటుంది. బట్ కిడ్నీ అనేది సడన్గా వస్తుంది అండ్ ఎక్స్క్రూషియేటింగ్, చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అన్నమాట. సో ఈ పెయిన్తో పాటు వామిటింగ్స్, కడుపు తిప్పినట్టు, నాజియా అంటాం, అది, యూరిన్లో మంట, కొంతమందిలో యూరిన్లో బ్లడ్ కూడా చూస్తాం. సో ఇంకా స్టోన్స్ చాలా సివియర్గా చాలా రోజుల నుంచి ఉండిపోయి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఫీవర్స్ కూడా రావచ్చు. సో మోస్ట్ కామన్ సిమ్టమ్స్ మనం స్టోన్స్తో చూసేవి ఇవి: పెయిన్, యూరిన్లో మంట, నాజియా ఆర్ వామిటింగ్స్, బ్లడ్ ఇన్ ద యూరిన్ అండ్ ఫీవర్. సో సివియారిటీ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ ఇంటెన్సిటీ విల్ ఇంక్రీజ్. సార్ యూజువల్గా వాట్సాప్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ టాపిక్, దీని మీద చాలా మంది పిహెచ్డి స్కాలర్స్ కూడా ఉంటారు. కిడ్నీ స్టోన్స్ వస్తే 2 బీర్లు కొట్టు మామ, అంత సెట్ అయిపోతుంది, చల్ల బీర్ తాగితే వాటర్లో కిడ్నీ స్టోన్ మెల్ట్ అయిపోతుంది అని ఉంటుంది. వెరీ కామన్ సేయింగ్. రీసెంట్గా ABN ఆంధ్రజ్యోతి, TV9 ఆన్లైన్ బ్లాగ్స్లో కూడా ఈ మిత్ అని చెప్పి డీబంకింగ్ మిత్స్ అని ఆర్టికల్స్ కూడా రాశారు. అంటే ఈజ్ ఇట్ అ మిత్ ఆర్ రియాలిటీ సార్? బియర్ తాగితే పోతుందా సార్? ఇట్ ఈస్ ఎ మిత్ ఓన్లీ అండి. సో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ స్టోన్స్ ఏంటి ఈజ్ డిహైడ్రేషన్ ఆర్ స్టోన్స్ కిడ్నీలో ప్రొడ్యూస్ అయ్యి అవి కింద ప్యాసేజ్ యూరేటర్ అంటాం మనం. దట్ ఈస్ అది ఛానల్ విచ్ కనెక్ట్స్ కిడ్నీ నుంచి బ్లాడర్ కనెక్ట్ చేసే ఛానల్ని యూరేటర్ అంటాం. సో కామన్గా ఇక్కడ డిస్లాడ్జ్ అయిపోయి అది వచ్చి ఆ యూరేటర్లో స్టక్ అయిపోతాయి. సో అలా స్టక్ అయిపోయినప్పుడు చిన్న చిన్న స్టోన్స్ అంటే less than 6 mm స్టోన్స్ అలాంటివి వాటర్ బాగా
బాగా తాగితేనే ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సైలెంట్ స్టోన్స్ అంటారు. అంతే, సైలెంట్ స్టోన్స్. అండ్ యూజువలీ కిడ్నీలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సిమ్టమ్స్ కాజ్ చేయవు ఇట్లాంటి చిన్న స్టోన్స్. సో చాలా మంది రెగ్యులర్ హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు స్కాన్స్ తీస్తే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, రెగ్యులర్ హెల్త్ చెకప్కి వెళ్ళి ఉంటారు. స్కాన్స్ తీస్తే అప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో కిడ్నీలో ఉన్నప్పుడు ఎప్పుడు సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉండవు, చిన్న చిన్న స్టోన్స్. అవి ఎప్పుడైతే అక్కడ నుంచి కదిలి యూరెటర్లోకి వచ్చి బ్లాక్ చేస్తాయో అప్పుడే వాళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ వెన్ ఈ పెయిన్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ, యూరిన్లో మంట కానీ ఇవన్నీ ఎక్కువగా నోటీస్ చేసేది స్టోన్స్ వచ్చి కింద బ్లాక్ చేయడం వల్ల. సో ఈ చిన్న చిన్న స్టోన్స్ 6 mm కంటే తక్కువ ఉన్న స్టోన్స్ అన్నీ వాటర్ ఇంటేక్తో వెళ్ళిపోతాయి, వాటరే దాన్ని ఫ్లష్ అవుట్ చేసేస్తాయి. యూజువలీ మెజారిటీ వాళ్ళల్లో ఓన్లీ కొంతమందిలోనే మళ్ళీ మా దగ్గరకు వచ్చి మేము మందులు ఇవ్వడం వల్ల అవి పాస్ అవుట్ అయిపోతాయి, కానీ మెజారిటీ వాళ్ళలో అవి వాటర్తోనే వెళ్ళిపోతాయి. సో ఈ బియర్ తాగడం వల్ల కూడా ఏంటి, దట్స్ లైక్ ఎ లిక్విడ్ ఓన్లీ, దట్స్ లైక్ ఎ ఫ్లూయిడ్. సో ఆ లిక్విడ్ తీసుకోవడం వల్ల సడన్ గా బీర్ తీసుకునే వాళ్ళు సడన్గా 2 బీర్లు అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ 1500 to 1600 ml. సో అంత వాటర్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోగానే కిడ్నీస్ కూడా ఎక్స్క్రీట్ చేయాలి కదా ఆ ఫ్లూయిడ్. సో ఆ ఎక్స్క్రీట్ చేసేటప్పుడు ఆ స్టోన్స్ అనేవి వెళ్ళిపోతాయి. అదే ఆ బీర్ కాకుండా 2 లీటర్లు వాటర్ తాగినా కానీ ఫ్లష్ అవుట్ అవుతాయి, అది బీరే తాగాల్సిన అవసరం ఏం లేదు. సో ఇట్స్ మిత్. సో బట్ కోఇన్సిడెన్స్, ఎందుకంటే బియర్ లో కూడా వాటర్ ఇంటేక్ లాగా వస్తుంది కాబట్టి దాని బియర్ వల్ల కిడ్నీ స్టోన్ అయిపోయింది అనేది ఒక మిత్ క్రియేట్ చేశారు. అంటే మధ్యలో కొంతమంది ఏమన్నారంటే ప్రాబ్లీ బియర్ కంపెనీస్ కూడా దీన్ని ఇట్లా ప్రమోట్ చేస్తున్నట్టున్నారు ఈ మిత్ ని. సోషల్ మీడియా రీల్స్ కూడా బియర్ తాగితే కిడ్నీ స్టోన్స్ గాయబ్. సో అది కూడా మార్కెట్ డ్రైవింగ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, వీ డోంట్ నో. సో యూజువలీ ఫ్లూయిడ్ ఎక్కువగా తీసుకుంటే వాటర్ ఎక్కువ, అది వాటర్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్స్ ఎలా తీసుకున్నా కానీ అవి వెంటనే ఆ చిన్న చిన్న స్టోన్స్ అంతా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. మియర్ కోఇన్సిడెన్స్ ని బియర్ కి క్రెడిట్ ఇస్తున్నారు. ఎస్, కరెక్ట్. ఎస్ సార్. సార్ ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉండి సివియర్ గా మోర్ దెన్ 8 mm ఉన్న వాళ్ళు స్టమక్ పెయిన్, నాసియా ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటే కిడ్నీ పైన పడే ప్రెషర్ ఏంటి సార్? యూజువల్ గా అసలు ఆల్కహాల్ వల్ల కిడ్నీకి మన హెల్త్కి అయ్యే ఎఫెక్ట్ ఏంటి? క్రానిక్ ఆల్కహాలిక్ రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటే కిడ్నీస్ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అది కూడా అగైన్ దట్ ఆల్సో ప్రీడిస్పోజెస్ టు క్యాన్సర్స్ కానివ్వండి. డెఫినెట్లీ నాట్ ఓన్లీ కిడ్నీ క్యాన్సర్, అదర్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఆల్కహాల్ ఈజ్ అ మెయిన్ రీజన్. సో అది కాకుండా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు చాలా మంది డిహైడ్రేటెడ్ కూడా ఉంటారు. దే స్టాప్ టేకింగ్ వాటర్ వెన్ దే టేక్ ఆల్కహాల్ తాగుతున్నాము, ఎట్లాగో వాటర్ ఇంటేక్ ఉంటుంది కదా, నేను విస్కీలో వాటర్ కూడా పోసుకుంటున్నాను, సోడా పోసుకుంటున్నాను, హైడ్రేషన్ ఆటోమేటిక్ అవుతుంది అనుకుంటాం కానీ బట్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఉండదు దానివల్ల. సో దానివల్ల కూడా డిహైడ్రేషన్ అయ్యి కూడా అగైన్ ఇక్కడ ఆల్కహాల్ లో కలిపిన వాటర్ అయితే డిహైడ్రేట్ చేయదు. అంటే దట్ ఈస్ అ వెరీ వేర్ మినిమం అమౌంట్, మేబీ 100 ml అంతకంటే అయితే మిక్స్ చేసుకోరు కదా. సో దట్ వుడెంట్ బి సఫిషియంట్, అది సరిపోదు. సో అందుకని మళ్ళీ దానివల్ల డిహైడ్రేషన్ వస్తుంది. ప్లస్ ఆల్కహాల్ రోజు తీసుకుంటూ ఉంటే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి, లివర్కి ఎఫెక్ట్, కిడ్నీకి ఎఫెక్ట్, క్యాన్సర్స్, సో మల్టిపుల్ థింగ్స్ విచ్ కెన్ బి కాజ్డ్. ఎస్ సార్. డాక్టర్ గారు, ఇది ఒక ఇంకో సమస్య, కామన్ ఫినామినా ఇస్ యూటీఐస్, ఉమెన్లో కానీ మెన్లో కానీ. సో కాజెస్ ఏంటి సార్ యూటీఐ రావడానికి? సో యూటీఐ అనేది కాజెస్ ఏజ్ గ్రూప్స్లో వేరీ అవుతుంది. ఇప్పుడు చిల్డ్రన్లో ఒక సెట్ ఆఫ్ కాజెస్ ఉన్నాయి, ఎల్డర్లీ ఫీమేల్స్లో సెట్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. సో సపోజ్ పిల్లల్లో చూసినట్లయితే మేల్స్ ఫీమేల్స్లో కూడా కొద్దిగా మేల్స్కి ఎక్కువ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్కి. కొంతమందిలో కంజెనిటల్ అనామలీస్ అంటాం, అంటే బర్త్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళలో కొంతమందికి కిడ్నీస్లో ఏదైనా బర్త్ డిఫెక్ట్, కిడ్నీస్ 2 కలిసిపోయి ఉండడం కానీ, కిడ్నీస్ అబ్నార్మల్ పొజిషన్లో ఉండడం కానీ, లేదా యూరినరీ ఓపెనింగ్ కొంతమందిలో కిందికి ఉంటుంది నార్మల్గా ఉండకుండా. సో దాన్ని హైపోస్పేడియాస్ అంటాం. అలాంటి కండిషన్ ఉంటే కానీ, కొంతమందిలో యూరిన్ అనేది మన బ్లాడర్లోంచి, మూత్రసంచి అంటాం కదా, బ్లాడర్లోంచి రివర్స్ వెళ్తుంది కిడ్నీస్లోకి. యూజువల్లీ కిడ్నీస్ నుంచి ఫిల్టర్ అయ్యి కిందికి వచ్చేది బ్లాడర్లోకి, బ్లాడర్ నుంచి మనకు బయటకు వస్తుంది. సో అలాంటిది కొంతమందిలో బ్లాడర్లోంచి రివర్స్ కిడ్నీస్లోకి వెళ్తుంది, దాని వెసైకో యూరెట్రిక్ రిఫ్లక్స్ ఉంటాయి. స్టోరేజ్ స్టమక్ లోనే ఉంటుంది, లోపలే బ్లాడర్లోంచి స్టోర్ అయ్యి కిడ్నీస్లోకి వెళ్తూ ఉంటుంది. దానివల్ల కిడ్నీస్ స్వోలన్ అయిపోతూ ఉంటాయి, వాసిపోతూ ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ అగైన్ అ ప్రాబ్లమాటిక్ కండిషన్. దానివల్ల కొంచెం వీళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం, పెయిన్స్ రావడం, ఫీవర్స్ రావడం, అబ్డామినల్ పెయిన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ కంజెనిటల్ అనామలీస్ ఆర్ బర్త్ డిఫెక్ట్స్ మళ్ళీ మనం
వి ట్రీట్ దెమ్ అనమాట సిమ్టమాటిక్ ఉంటే. సో యూజువలీ మేల్స్లో ఎక్కువగా ఉంటుంది, పిల్లల్లో కూడా. ఫీమేల్స్లో కొంచెం తక్కువగా చూస్తాము. యూజువలీ పిల్లల్లో ఇంకో కామన్ కాజ్ కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం అంటాం. సో కొంతమంది పిల్లల్లో పేరెంట్స్ యూజువల్లీ చూడరు పిల్లలు ఎలా వెళ్తున్నారు, వాష్రూమ్కి వెళ్ళి వచ్చావా లేదా అని అడుగుతారు, అంతేగాని వాడు వాష్రూమ్లో కంప్లీట్గా ఎంటీ చేశారా లేదా పిల్లలు. కొంతమంది ఆడుకునే తొందరలో యూరిన్ కూడా సరిగ్గా ఎంటీ చేయకుండా బయటకు వచ్చేస్తారు. ఈవెన్ మోషన్ కూడా అంతే. ఈవెన్ స్టూల్స్ కూడా కంప్లీట్గా ఎంటీ చేయకుండా వస్తారు. స్టూల్స్ కూడా ఒక్కోసారి చాలా హార్డ్గా పాస్ చేయడము, వాళ్ళు స్ట్రెయిన్ అవ్వాలి, పెయిన్ వస్తుందేమో అని పాస్ చేయకుండా వచ్చేయడం, అలా కూడా అవుతుంది. సో ఇది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్కి ఒక కామన్ రిస్క్ ఫ్యాక్టర్, కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది. సో పిల్లల్లో అయితే అందుకే స్ట్రెస్ చేసి ఖచ్చితంగా పేరెంట్స్ దే షుడ్ సీ హౌ దే ఆర్ పాసింగ్ యూరిన్, కంప్లీట్గా ఎంటీ చేస్తున్నారా లేదా, కొంచెం స్ట్రెస్ చేసి చెప్పడం వాళ్ళకి. అండ్ మోషన్ కూడా కంప్లీట్గా సాఫ్ట్ స్టూల్స్ లాగా పాస్ చేస్తున్నారా లేదా హార్డ్గా వస్తుందా, దాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫైబర్ డైట్, వాటర్ ఇంటేక్ అది మానిటర్ చేయడం చేయాలి ఖచ్చితంగా. సో ఇది పిల్లల్లో. అండ్ మోస్ట్ కామన్లీ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కూడా ఎల్డర్లీ ఫీమేల్స్, పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్ అంటాం. అంటే వీళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రీడిస్పోజిషన్ ఎక్కువ ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో యూజువలీ యాక్టివ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్కి ఆ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి, బాడీలో తగ్గిపోతే ఆ పెల్విక్ ఆర్గన్స్కి బ్లడ్ సప్లై అనేది తగ్గుతుంది. సో ఆ తగ్గినప్పుడు కొంచెం డ్రై అయిపోతాయి వాళ్ళల్లో, కొంచెం డ్రైనెస్ అనేది, ఆ డ్రై అయిపోయినప్పుడు ష్రింక్ అవుతాయి. సో ఏదైనా డ్రై అయిందంటే ష్రింక్ అవుతుంది. మన స్కిన్ కూడా ఎక్కడైనా డ్రై అయిందంటే కొంచెం అది ష్రింక్ అయినట్టుగా అవుతుంది, ఆ సేమ్ లస్టర్ ఉండదు స్కిన్కి. సో సేమ్ థింగ్ అలానే ష్రింక్ అవుతాయి అనమాట ఆర్గన్స్. సో ష్రింక్ అయినప్పుడు ఒక్కోసారి యూరిన్ ఓపెనింగ్ కూడా లేడీస్లో మనకి ఆ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏరియాలోనే ఉంటుంది, జెనైటల్ ఏరియాలో. సో అలా ఉన్నప్పుడు ఆ యూరిన్ ఓపెనింగ్ కూడా ష్రింక్ అవుతుంది, తగ్గిపోతుంది సైజు. సో తగ్గిపోయినప్పుడు యూరిన్ లోపల మిగిలిపోవడం, కంప్లీట్గా ఎంటీ చేయకపోవడం, సో దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్. కామన్లీ మెయిన్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, డ్రైనెస్, ష్రింక్ అవ్వడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే. సో అందుకే వీళ్ళల్లో కామన్గా ఏం చెప్తాము అంటే ఈ హార్మోన్ మళ్ళీ సప్లిమెంట్ అవ్వడానికి ఒక క్రీమ్ ఇస్తాం. సో ఆ క్రీమ్ వల్ల అప్లై చేసుకుంటూ ఉంటే దట్ విల్ బి మెయింటైన్డ్ అంతే. ప్రిడామినెంట్లీ విత్ క్రీమ్. అంటే ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చింది అంటే చూసుకొని, యూరిన్ టెస్ట్ చూసుకొని ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాం. మళ్ళీ రాకుండా ఉండడానికి క్రీమ్ అనేది ఇస్తాం. ఈ క్రీమ్తో పాటు ఈ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ అవ్వడానికి క్రాన్బెర్రీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వన్ ఫ్రూట్ డైలీ 3-4 కన్జ్యూమ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ అవుతాయి. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సార్ ఇంకో విషయము, దసరా వచ్చినా సంక్రాంతి వచ్చినా చాలామంది విలేజెస్కి ట్రావెల్ అవుతాం, రైట్? కార్లో కానీ, బస్లో కానీ, ట్రైన్లో కానీ. అయితే యూజువలీ హైవేస్ పైన లేదా ట్రైన్లో ఉన్నప్పుడు వాష్రూమ్స్ క్లీన్గా లేవని కొంతమంది ఎవాక్యుయేట్ చెయ్యరు. కొంతమంది చేసిన వాళ్ళకు, నేను రైల్వే స్టేషన్లో వెళ్ళినా, బస్ స్టేషన్లో యూరిన్ పాస్ చేసినందుకు ఐ గాట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో వాట్ ఈస్ ద యాక్చువల్ స్క్రినారియో సార్? No, few scenarios are correct. So too unhygienic toilets unte matram definitely chances of urine infection will be there. Okay. So but ala ani chala long hours holding chala long hours urine evacuate cheyakunda empty cheyakunda hold cheskunna that also predisposes to infection. Especially mana Indian society women lo idi common ga chustam. Endukante because of social reasons unhygienic toilets ఉండడం వల్ల they don't empty. వాళ్ళు చాలా టైం హోల్డ్ చేసుకుంటారు. హోల్డ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి బ్లాడర్ కూడా బాగా స్ట్రెచ్ అయిపోతుంది. వీళ్ళలో హోల్డ్ చేసుకొని బ్లాడర్ యూరిన్ కెపాసిటీ అనేది పెరిగిపోతుంది. సో ఒక్కోసారి ఎక్కువగా స్ట్రెచ్ అయిపోయినా మళ్ళీ ఆ మజిల్ కూడా వీక్ అయిపోయి ఇట్ కెన్ కాజ్ అదర్ సిమ్టమ్స్, అదర్ ప్రాబ్లమ్స్. సో అందుకే హోల్డింగ్ ఫర్ లాంగ్ అవర్స్ ఆల్సో విల్ కాజ్ యూరిన్ ఇన్ఫెక్షన్. సో డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. సో మ్యాక్సిమం ఆఫ్ 3 to 4 hours ఆఫ్ నాట్ పాసింగ్ యూరిన్ ఇస్ ఓకే. అంతకు మించి అయితే హోల్డ్ చేసుకోకపోవడం నాట్ రికమెండబుల్. సో 4 hours లోపల మీరు యూరిన్ పాస్ చేయలేదంటే 100% యూ నీడ్ టు సర్చ్ ఫర్ ఎ నియర్ బై టాయిలెట్ అండ్ దెన్ గో అండ్ ఎంప్టీ. దట్ ఈస్ ద బెటర్ థింగ్. కొంతమంది లేజినెస్ వల్ల కూడా దే డోంట్ గో టు ద వాష్రూమ్. సో డెఫినెట్లీ 100% యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ వీళ్ళలో చాలా పెరిగిపోతాయి. సో
నాట్ రికమెండబుల్. 100% 3-4 hours కంటే మించి ఎక్కడైనా మీరు స్టక్అప్ అయిపోయి ఉంటే మేక్ 2 minutes టైమ్, గో అండ్ ఎంటీ యువర్ బ్లాడర్ కంప్లీట్లీ. దీనివల్ల జస్ట్ ఇన్ఫెక్షన్ ఇష్యూస్ ఉంటాయా సార్, ఇంకేమైనా లాంగ్ టర్మ్ డ్యామేజ్? అదే లాంగ్ టర్మ్ ఉంటే బ్లాడర్ స్ట్రెచ్ అయిపోయి దాని మజిల్ అంతా వీక్ అయిపోయి, బ్లాడర్ కూడా ఈజ్ అ మస్కులర్ ఆర్గన్, సో దాంట్లో మజిల్ ఉంటుంది. ఆ మజిల్ మనకి కంప్రెస్ అయితేనే యూరిన్ బయటకు వస్తుంది. సో కంప్లీట్గా అది ఒక దీనిలాగా బెలూన్లో నుంచి స్క్వీజ్ అయితే ఎయిర్ బయటకి ఎలా వస్తుందో సేమ్ థింగ్, బ్లాడర్ మనకు కంప్లీట్గా స్క్వీజ్ అయితే దాంట్లో ఉన్న వాటర్ యూరిన్ అంతా మనకు బయటకు వస్తుంది. సో లాంగ్ టైం ఆపుకోవడం వల్ల ఇది స్ట్రెచ్ అయ్యి బెలూన్ లాగా మజిల్ అంతా కంప్లీట్గా వీక్ అయిపోద్ది, దాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ పోతుంది. సో అప్పుడు నాన్ ఫంక్షనల్ అయిపోతావు. కొంతమందిలో అది అటోనిక్ బ్లాడర్ అని అంటాం. సో ఆ బ్లాడర్కి ఇంకా ముడుచుకుండే ఫెనామినానే ఉండదు, కంప్రెస్ అయ్యే ఫెనామినా ఉండదు. సో వాళ్ళలో మళ్ళీ యూరిన్ అనేది బయటికి రాదు ఇంకా. సో వాళ్ళలో యూరిన్ బయటికి రానప్పుడు మళ్ళీ ఎవ్రీ 3 hours క్యాథెటర్ అంటే యూరిన్ చిన్న ట్యూబ్ లాంటిది ఇన్సర్ట్ చేసి యూరిన్ ఎంప్టీ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తారు. సో ఎవ్రీ 3 hours ఎవరైనా నార్మల్ పర్సన్ ఎవ్రీ 3 hours సెల్ఫ్ వాళ్ళంతకు వాళ్ళే క్యాథెటరైజ్ చేసి ఎంప్టీ చేసుకోవాలంటే ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్. సో నెవర్, అందుకే ఎవరికైనా సరే ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్ళకూడదనే సజెస్ట్ చేస్తాం. సో డెఫినెట్లీ రెగ్యులర్గా ఎంప్టీ చేసుకోవడం మంచిది. బేసిక్ ప్రోటోకాల్స్ అండ్ బేసిక్ ప్రివెన్షన్ ఇస్ బెటర్. మరీ ఎక్కువగా ఆపుకునేటట్లయితే ఇట్ కెన్ కాస్ట్ టు దిస్ ఎటోనిక్ బ్లాడర్ అనేది. బ్లాడర్ ఫంక్షన్ మజిల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి దానికి ఆ ముడుచుకునే తత్వం అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అంటే ఎలాస్టిసిటీ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది, ఎలాస్టిసిటీ అనేది పోతుంది కంప్లీట్గా. ఎలాస్టిసిటీ ఇట్ విల్ బి లాస్ట్, ఎందుకంటే ఆ మజిల్లో అంతా కొల్లాజన్ అనేది డిపాజిట్ అవ్వడం వల్ల ఎలాస్టిసిటీ పోయి ఇంకా దానికి అసలు ఆ కంప్రెసింగ్ ఫెనామినా ఉండదు. సో ఉండనప్పుడు ఇంకా అది జస్ట్ లాగా ఒక వాటర్ ట్యాంక్ లాగా జస్ట్ అక్కడికి వచ్చి స్టోర్ అవుతూ ఉంటుంది, మనం మళ్ళీ పైప్ వేసుకొని ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ హౌ ఇట్ విల్ బికమ్. రైట్. డాక్టర్ గారు, బాత్రూమ్ ప్రాబ్లమ్స్ అనేవి కేవలం అడల్ట్స్కే కాదు, కిడ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో చాలా మంది కిడ్స్ బెడ్ వెట్టింగ్, అంటే పిల్లోడు బెడ్ వెట్ చేశాడని అప్పుడప్పుడు పేరెంట్స్ కోల్డ్ చేయడము, లేదా ఇంత పెద్దోడు అయ్యావు ఇంకా ఎందుకు ఈ ప్రాబ్లం, అసలు ఈ ఫెనామినా ఏంటి? ఈజ్ ఇట్ అ హ్యాబిట్? కొంతమందికి అది పెద్దగా అయినాక కూడా అడల్ట్ ఏజ్, టీనేజ్ ఏజ్లో కూడా కంటిన్యూ అవుతుంది. సో వెన్ ఇస్ ఇట్, వెన్ షుడ్ వి బి కాషియస్? యూజువలీ అదే మీరు అన్నట్టుగా చాలా మందిలో ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ ఉండి తర్వాత అది నార్మల్ అయిపోతుంది. సో అలా నార్మల్ కాకుండా కొంతమంది పిల్లలు ఈవెన్ 10 years, 12 years, 13 years వచ్చినా కానీ చూస్తాం. సో దాన్ని ప్రైమరీ నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అని అంటాం. దట్ ఈస్ ద మెడికల్ టర్మినాలజీ. సో వీళ్ళలో ఏంటి అంటే దెర్ ఇస్ అ బిహేవియరల్ థెరపీ అంటాం. సో ఫస్ట్ కొన్ని న్యాచురల్ నైట్ టైమ్స్ అలారం పెట్టుకొని వాళ్ళని ఖచ్చితంగా పడుకునే ముందు ఎంప్టీ చేయమనేది ఇండికేట్ చేస్తాం. అలా లేనప్పుడు అలారమ్స్ అని ఉంటాయి. దేర్ ఆర్ ఫ్యూ అలారమ్స్ విచ్ ఆర్ కెప్ట్ విత్ ఇన్ దేర్ అండర్ ప్యాంట్స్, అండర్ గార్మెంట్స్ అలా పెట్టుకొని, సో అది మెడికల్ డివైస్ లాగా. సో అది వెట్ అవుతున్నప్పుడు ఇట్ గివ్స్ అన్ సౌండ్. సో వాళ్ళు ఇమీడియట్గా లేసి వెళ్ళి ఎంప్టీ చేసేటట్టు. సో దాంతో ఆ ట్రైన్ అవుతారు. సో అలా ట్రైన్ అవ్వడం వల్ల చాలా మందికి ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతారు. ఓకే, సో దీంతో కూడా సాల్వ్ అవ్వని వాళ్ళలో మెడికేషన్స్ అనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో దట్స్ హౌ వి ట్రీట్ యూజువలీ. సో బెడ్ వెట్టింగ్ అనేది, బట్ ఇట్స్ ఎ కామన్ కండిషన్. సో యూజువలీ మీరు అన్నట్టుగా చాలా ఎల్డర్, కొంచెం 12-13 years టీనేజర్స్లో కూడా చూస్తూ ఉంటాము. సో అలా ఉంటే డెఫినెట్లీ ఇమీడియట్గా యూరాలజిస్ట్ని చూసి వాళ్ళ రిక్వైర్డ్ థెరపీ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది కేవలం మెడికల్ కండిషనే కాదు, ఈవెన్ దీన్ని ప్రాపర్ మెంటల్ కండిషనింగ్, కొన్ని బేసిక్ ప్రోటోకాల్స్ వల్ల అయితే ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు 100%. ఎస్ సార్. ఇంకోటి డాక్టర్ గారు, ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు, ఎస్పెషలీ గర్ల్స్, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో క్లాసులు అటెండ్ అయ్యేటప్పుడు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ కాలేజ్లో క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు వాష్రూమ్ వస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్యాకల్టీ ఏమనుకుంటారో అని హెజిటేషన్ వల్ల వాష్రూమ్ హోల్డ్ చేస్తారు. ఎస్పెషలీ ఉమెన్లో వెన్ యూఆర్ హోల్డింగ్ యూరిన్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్, వాట్ ఈస్ ద ఇష్యూ? అంటే దీంట్లో ఈవెన్ మెన్స్ట్రువల్ సైకిల్ బ్లెండ్ అయినప్పుడు వాట్ ఈస్ ద ఇష్యూ దట్ ఇట్ కెన్? యాక్చువల్లీ మెన్స్ట్రువల్ సైకిల్స్ బ్లెండ్ అయినా ఇట్ వోంట్ ఆల్టర్, బికాస్ అవి రెండు డిఫరెంట్ ఫెనామినాస్. ఇట్ డజంట్ డిస్టర్బ్ దట్ పార్ట్. రైట్, ఆ పార్ట్ని డిస్టర్బ్ చేయదు. కానీ సేమ్ మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఎక్కువగా హోల్డ్ చేసుకుంటే యూజువలీ ఐ థింక్ ఇప్పుడు ఎటువంటి క్లాసెస్లో అయినా, కోచింగ్ దానిలో అయినా దే ఆర్ గివింగ్ బ్రేక్స్.
ఎవ్రీ 2 hours కానీ అలా బ్రేక్స్ ఇస్తూనే ఉంటారు నాకు తెలిసి. బికాస్ పర్సన్స్ కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది. Rightly. సో ఆ బ్రేక్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు గో అండ్ ఎంటీ యూరిన్. సో అలా ఎంటీ చేసుకున్నప్పుడు సేమ్ మన యూరిన్ ఇన్ఫెక్షన్స్, స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ, యూరినరీ ఇష్యూస్ అంటే అదే మళ్ళీ ఫ్రీక్వెంట్గా యూరినేషన్, అర్జెన్సీ అనేది బ్లాడర్ మజిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇవి చూడొచ్చు మనం. Right. సో కామన్గా పీరియడ్స్లో బ్రేక్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా 2-3 క్లాసెస్ తర్వాత ఎంటీ చేయడం ఈజ్ రికమెండెడ్. రైట్. చాలా తెలుగు ఫ్యామిలీస్లో 50 years దాటిన మేల్స్ అంటే యూజువలీ ఫాదర్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్గా నైట్ టైము యూరినేషన్ అంటే Yes. 11 o'clock 12 o'clock బెడ్కి వెళ్ళినా 2 AM 4 AM 6 AM మల్టిపుల్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళడం, మళ్ళీ మార్నింగ్ లేసాక ఆఫీస్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా యూరిన్ డిశ్చార్జ్ అంటే ఆ ఎక్సిజెంట్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అసలు కొంచెం సేపు కూడా హోల్డ్ చేయలేరు. సో దీనివల్ల వాట్ ఆర్ ద అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు సార్? సో యూజువలీ అదే నేను మామూలుగా చెప్పేది ఎలా అంటే 5 symptoms ఫర్ ప్రాస్టేట్ డిజీజెస్ అని అంటాను. Right. సో ఈ 5 symptoms ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడం, అర్జెన్సీ అంటే యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడం, ఓకేనా, అండ్ వీక్ స్ట్రీమ్ అంటే యూరిన్ సన్నగా రావడం, రైట్, ఓకేనా, అండ్ మంట, ఓకే, అండ్ నాక్టూరియా అంటే మీరు అన్నట్టుగా నైట్ టైం ఎవరైనా 1 time లేస్తే ఓకే, మోర్ దాన్ 1 time లేస్తూ వాళ్ళ స్లీప్ డిస్టర్బ్ అయిందంటే దాన్ని మనం నాక్టూరియా అంటాం. ఓకే. సో ఈ సిమ్టమ్స్ ఉన్నట్లయితే మోస్ట్లీ ఇట్ ఇండికేట్స్ ప్రాస్టేట్ కానీ లేదా బ్లాడర్ రిలేటెడ్ కండిషన్ ఉండొచ్చు. ప్రిడామినెంట్లీ ప్రాస్టేట్. యూజువల్గా ఇది ఏజ్ రిలేటెడ్ ఫినామినా అని కొట్టిపడేస్తుంటారు. కరెక్ట్, యూజువలీ ఏజ్ రిలేటెడే, బట్ సిగ్నిఫికెంట్గా పర్సిస్టెంట్గా ఉంది, రోజు ఇబ్బంది పడుతున్నారు అంటే ఖచ్చితంగా యూరాలజిస్ట్కి అయితే చూయించాల్సి ఉంటుంది. సో దే షుడ్ గెట్ దెమ్ సెల్ఫ్ ఏమవుతుంది అనేది చెక్ చేయించుకోవడంలో తప్పు లేదు. ఒకవేళ నిజంగా మనకి చాలా మందిలో ఒక 100 మందిని చూసామంటే అందులో 2-3కి దేర్ విల్ బి రియలీ ఒక సివియర్ ప్రాబ్లంతోనే సఫర్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళు బికాస్ ఆఫ్ వెళ్ళడం, మళ్ళీ అంత నన్ను తీసుకెళ్లే వాళ్ళు లేరని కొంతమంది, నేను ఒక్కడిని వెళ్ళలేనని, పిల్లలు యూఎస్లో ఉన్నారని ఉండే పేరెంట్స్, సో వాళ్ళంతా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ అలా ఉండేటట్లయితే డెఫినెట్లీ ఇట్ కెన్ కాజ్ ఇంకా సివియర్ ఎఫెక్ట్స్ కాజ్ చేయొచ్చు. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే వెళ్ళి నియర్ బై ఉన్న యూరాలజిస్ట్కి చూయించుకొని వాళ్ళ ప్రాస్టేట్ స్క్రీనింగ్ ఒకసారి చేయించుకుంటే బెటర్. సో అవసరం ఉన్న వాళ్ళకి మందులు అడ్వైస్ చేస్తాము, చాలా మందికి అవసరం కూడా ఉండదు. జస్ట్ స్మాల్ ప్రికాషన్స్ తీసుకుంటే అది సెట్ అయిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టు నైట్ టైం వాటర్ ఇంటేక్ తగ్గియడం, సో అలాంటివి తీసుకుంటే ఆ నైట్ టైం యూరిన్ ఎపిసోడ్స్ అనేది తగ్గిపోతాయి. తగ్గిపోవడం వల్ల వాళ్ళకి స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఇవి కామన్ సిమ్టమ్స్ ప్రాస్టేట్ డిజీజెస్కి. కొంతమందిలో ఈ నైట్ టైం యూరినేషన్ అనేది ప్రాస్టేట్ నార్మల్గా ఉంటుంది అయినా కానీ, సో దాన్ని నాక్టర్నల్ పాలియూరియా అంటాం. సో నైట్ టైమ్స్ మాత్రమే ఎక్కువ యూరిన్ ప్రొడ్యూస్ అయ్యింది. సో దీనికి కూడా 2-3 అసోసియేషన్స్ ఉంటాయి. కొంతమంది గురక పెడుతూ ఉంటారు. సో ఆ గురక పెట్టే వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళలో ఈ నైట్ టైం యూరినేషన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అందుకే ఆ నాక్టర్నల్ పాలియూరియా అంటే నైట్ టైం ఎక్కువగా లేస్తున్న వాళ్ళు డెఫినెట్లీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, వాళ్ళ ఇంట్లో పక్కన వాళ్ళని అడిగితే కూడా తెలుస్తుంది గురక అనేది రెగ్యులర్గా వస్తుందో. సో దాన్ని కూడా సరి చేసుకుంటే ఈ నైట్ టైం యూరిన్ ఎపిసోడ్స్ అనేవి తగ్గిపోతాయి. ఓకే. కానీ సార్ ఇప్పుడు కామన్ యూసేజ్లో BPH బెనైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేనియా, దాన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ని కామన్గా వాడుతుంటారు సినానిమస్గా. అసలు డిఫరెన్స్ ఏంటి సార్ BPHకి ప్రాస్టేట్ క్యాన్సర్? సో BPH అంటే BPE మోస్ట్లీ బినైన్ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాం. సో అది ఏజ్ రిలేటెడ్ ఎన్లార్జ్మెంట్. ఎవరైనా 50 years మామూలుగా ప్రాస్టేట్ అనేది అసలు చాలా మందికి ప్రాస్టేట్ అనేది ఇట్స్ అన్ ఆర్గన్ ఓన్లీ మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది, ఆడవాళ్ళలో ఉండదు. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి మూత్ర సంచి బ్లాడర్ అంటాం, దానికి కరెక్ట్గా కింద ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి సరౌండింగ్ ద యూరిన్ ప్యాసేజ్. యూరిన్ మనకు బయటకు వచ్చే ప్యాసేజ్ని యురెత్రా అంటాం. దాన్ని సరౌండ్ చేసి పట్టుకొని ఉంటుంది ఇది ఈ ప్రాస్టేట్ అనేది. సో దీని ఫంక్షన్ ఏంటి అంటే మామూలుగా మగవాళ్ళలో సీమెన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దానికి న్యూట్రిషనల్ ఫ్లూయిడ్ లాగా ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్, దీనిలో నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఆ స్పర్మ్స్కి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది బేసికలీ. సో దాని ఫంక్షన్ అది. ఇట్ సెక్రీట్స్ సెమినల్ ఫ్లూయిడ్, ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ అనమాట. సో ఇది నార్మల్
ఫంక్షన్. ఇది యూజువలీ 45-50 ఇయర్స్ ఉన్నంత వరకు చాలా చిన్న సైజ్ ఉంటుంది. 10cc 15cc అన్నట్టు కొలుస్తాం, సీసీలో కొలుస్తాం వాల్యూమ్. సో 10cc 15cc అలా ఉంటుంది. 50 ఇయర్స్ పైబడిన తర్వాత ఏజ్ వల్ల మరియు టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల దాని సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎలా అయితే ఏజ్ పెరిగినప్పుడు తెల్ల జుట్టు వస్తుందో, సో అలానే ఏజ్ పెరుగుతుండే కొద్దీ దీని సైజ్ పెరగడం మొదలు పెడుతుంది. కామన్ ఫెనామినా. సో అలా సైజ్ పెరుగుతూ ఉంటే ఓన్లీ కొంతమందిలో, ఇప్పుడు 100 మందికి అది సైజ్ పెరిగిందంటే ఒక 10-15 మందికి మాత్రం సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. 80-85% వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. న్యాచురల్గా అది లోపల పెరుగుతూ పోతుంది. మనకి హెల్త్ చెకప్స్ చేయించుకుంటే అది ఎన్లార్జ్డ్ అని వస్తూ ఉంటుంది. కానీ యూరిన్ ఇష్యూ ఏమి ఉండదు. వాళ్ళలో ఎటువంటి ఏం చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఎవరిలో అయితే ఆ 10-15 పీపుల్ ఉంటారో వాళ్ళలో నేను చెప్పిన సిమ్టమ్స్, ఫ్రీక్వెంట్ యూరినేషను, అర్జెన్సీ, సన్నగా రావడం యూరిన్, చుక్కలుగా పడడం, మాటికి వెళ్ళాల్సి రావడం, నైట్ టైం లేయడం, ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే ఇది ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల. ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యూరాలజిస్ట్ని కలిసేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇది బినైన్ ఎన్లార్జ్మెంట్. బినైన్ అంటే నార్మల్ ఏజ్ రిలేటెడ్ వల్ల ఎన్లార్జ్మెంట్ అయింది. ఇంకోటి మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్. క్యాన్సర్ అంటే ఇంకా ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్డ్ టిష్యూ లేదా ప్రాస్టేట్ గ్లాండ్లో సెల్స్ అనేది అగ్రెసివ్గా మల్టిప్లై అయితే దట్ లీడ్స్ టు క్యాన్సర్. సో అది అందరిలో జరగదు, ఓకేనా. సో కొంతమందికి ఫ్యామిలియల్ హిస్టరీ అంటే ఇంట్లో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో పర్టికులర్ జీన్స్ ఉంటాయి, బ్రాకా జీన్ అని అలా. సో ఆ పర్టికులర్ జీన్స్ ఉన్న వాళ్ళలో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మోర్ జెనెటిక్ అంటారు. నో, ఇట్ ఈస్ జెనెటిక్ ఆల్సో, ఇట్ ఈస్ ఇడియోపతిక్. అంటే ఏ కాజు లేకుండా కూడా కొంతమందిలో కావచ్చు, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్లో రన్ అవ్వకుండా కూడా వస్తుంది. బట్ కొంతమందిలో జెనెటిక్ కూడా. సో అరౌండ్ 10-15% ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ జెనెటిక్ రీజన్స్ ఆల్సో. సో అట్లా ఎక్కువగా మల్టిప్లై అయిపోయి క్యాన్సర్స్ ఫామ్ అయిపోతే దాన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ అని అంటాం. సో రెండింటికి ట్రీట్మెంట్ మొడాలిటీ ఈజ్ డిఫరెంట్. నార్మల్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్, స్ట్రాటజీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి సార్? సో యూజువలీ ఒకటి నేను అన్నట్టు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం. స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్. సో యూజువలీ స్క్రీనింగ్ కూడా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఒక బ్లడ్ టెస్ట్, సీరం పిఎస్ఏ అంటాం, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అని, అది ప్రాస్టేట్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్. సో ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల యూజువలీ less-4 అని చూస్తాం కామన్గా, బట్ అది స్పెసిఫిక్ నంబర్ కాదు. సపోజ్ కొంతమందిలో ప్రాస్టేట్ సైజ్ పెద్దగా ఉన్నా, వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ పిఎస్ఏ అనే లెవెల్ పెరుగుతుంది, బట్ దట్ డజంట్ ఇండికేట్ క్యాన్సర్. సో కొంతమంది అట్లా పిఎస్ఏ లెవెల్ పెరిగిపోయింది సార్, నాకేమైనా క్యాన్సర్ ఉందా అని వచ్చి అడుగుతారు. చూస్తే వాళ్ళ యూరిన్ టెస్ట్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల కూడా పిఎస్ఏ అనేది పెరిగిపోతుంది. సో ఇన్ఫెక్షను, బిగ్ ప్రాస్టేట్ సైజు ఉంటే కూడా పిఎస్ఏ పెరగచ్చు. సో దట్ డజంట్ ఇండికేట్ క్యాన్సర్. బట్ కొంతమందిలో ఏ ఇన్ఫెక్షన్ లేకుండా ప్రాస్టేట్ నార్మల్గా ఉండి కూడా పిఎస్ఏ పెరిగిపోతుంది. సో వీళ్ళల్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంకో ఇంపార్టెంట్ టెస్ట్, ఒకటి ఇప్పుడు నేను చెప్పింది పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్, ఇంకోటి ప్రాస్టేట్ ఎగ్జామినేషన్. సో ప్రాస్టేట్ ఎగ్జామినేషన్ అనేది యూరాలజిస్ట్ చేస్తారు. సో ఒకసారి మన దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్తో మన ప్రాస్టేట్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే అందులో చేంజెస్ చూడొచ్చు మనం. డిఆర్ఈ, దాన్ని డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ డిఆర్ఈ గురించి సార్ చాలా మంది మ్యాన్హుడ్ ఇష్యూ, డిగ్నిటీ ఇష్యూ కోసము హెసిటెంట్ ఉంటారు అసలు డాక్టర్ దగ్గర పోవడానికి, ఆ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి. అంటే మనకు సామెత ఉంటుంది కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్టు. సో మనం ఈ చిన్న చూయించుకునే ఫ్యాక్టర్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అది సివియర్గా క్యాన్సర్ ఫామ్ అయిపోయి అది స్ప్రెడ్ అయిపోతే దెన్ ఇట్ బికమ్స్ మచ్ మోర్ పెయిన్ఫుల్ టు ట్రీట్ కానీ టు గో త్రూ దట్ ఎంటైర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కానీ డెఫినెట్లీ. సో అందుకే ఈ సింపుల్ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అండ్ బ్లడ్ టెస్ట్, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ బై యూరాలజిస్ట్, ఈ 2 చేయించుకున్నట్లయితే క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు, ఎర్లీ ఫేజ్లో డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీ ఫేజ్లో డిటెక్ట్ చేసుకుంటే ట్రీట్మెంట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ గెట్ కంప్లీట్ క్యూర్. సో మన ఈ ఎర్లీ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ వదిలేసి ఇప్పుడు చేయించుకో. అందుకే ఎవ్రీ 50 years పైబడిన మగవాళ్ళకి ఖచ్చితంగా రికమెండ్ చేసే టెస్ట్ ఈజ్ పిఎస్ఏ.
ఓకే. సో దట్స్ ఏ స్క్రీనింగ్ లాగా. సో అది ఒకవేళ పెరుగున్నట్లయితే మనం ఇమీడియట్గానే ఏదైనా క్యాన్సర్ ఒకవేళ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వీ కెన్ గివ్ అ గుడ్ ట్రీట్మెంట్, వీ కెన్ గివ్ అ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ క్యూర్, బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. రైట్. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి సార్? సో యూజువలీ ఎర్లియర్ స్టేజెస్లో ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జెన్సీ ఇట్లాంటి సిమ్టమ్స్తోనే యూజువలీ వస్తారు మా దగ్గరికి. అలా కాకుండా అలా వస్తే ఎర్లీ ఫేజ్లో కంప్లీట్గా డిటెక్ట్ చేసి రెక్టిఫై చేయడం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా కొంతమందిలో అడ్వాన్స్డ్ డిజీజ్ అంటే ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ అక్కడి నుంచి పెరిగిపోయి చుట్టుపక్కల ఆర్గాన్స్ని కూడా ఇన్ఫిల్ట్రేట్ చేయడం, అలాగే బాడీలో వేరే చోట. యూజువలీ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది స్పైన్, మన వెన్నుముక్కకి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. సో అలా ఎఫెక్ట్ ఉంటుంది. స్పైన్ మీద కూడా డిపాజిట్స్, మెటాస్టాసిస్ అని అంటాం. స్పైన్ మీదకి అలా డిపాజిట్ అయితే వాళ్ళలో కొంచెం నడుము నొప్పులు రావడం, వీక్నెస్, సరిగ్గా నడవలేకపోవడము, సో ఈ ఎఫెక్ట్స్ అనేవి చూస్తాం అన్నమాట. సో అడ్వాన్స్ అయిపోయినప్పుడు అది కాకుండా లంగ్స్, లివరు, వీటి మీదకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటికి స్ప్రెడ్ అయిపోతే ఇంకా సివియారిటీ పెరిగిపోతుంది. సో దాన్ని మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. సో మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ అయినప్పుడు దాన్ని మళ్ళీ ఫస్ట్ మనం హార్మోనల్ థెరపీ కొన్ని మందులు ఇచ్చేసి ట్రీట్ చేసుకుంటూ, సో యూజువలీ మెటాస్టాసిస్ అయిన తర్వాత మనకి హార్మోనల్ థెరపీ, రేడియేషన్ థెరపీ ప్లస్ సర్జికల్ థెరపీ, ఈ మూడింటి కాంబినేషన్లో దాన్ని ట్రీట్ చేసుకోవాలి మనం. ఓకే. సార్, యూజువల్గా మీ ఎక్స్పీరియన్స్లో చాలామంది పేషెంట్స్ని చూసి ఉంటారు. దాంట్లో కొంతమంది క్యాన్సర్ వల్ల కూడా సఫర్ అయి ఉంటారు. ఇట్ కుడ్ బీ డ్యూ టు నెగ్లిజెన్స్, ఇట్ కుడ్ ఆల్సో బీ బికాస్ దే మైట్ థింక్ దిస్ ఇస్ నాట్ అ క్యాన్సర్, ఆర్ యునో ఆ టెన్షన్ వల్ల, ఆ ఎమోషనల్ స్టిగ్మా వల్ల కూడా వాళ్ళు డాక్టర్స్ని కూడా అప్రోచ్ అవ్వరు. అలాంటి కేసు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? అంటే రెగ్యులర్గా చూస్తానండి నేను. ఫస్ట్ ఇట్లే అరౌండ్ 55-56 ఇయర్స్కి ఒక పేషెంట్ బ్లడ్ టెస్ట్ చేసుకొని పిఎస్ఏ ఎక్కువ ఉందని వచ్చాడు. సో ఎక్కువ ఉంటే నేను అప్పుడు క్లియర్గా కూర్చొని, ఇది మీకు ఎక్కువగా ఉంది, బహుశా క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు, మనం ఇంకా ఫర్దర్గా టెస్ట్ చేసి చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ అని చెప్పాను నేను. వాళ్ళు ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు రాలేదు నా దగ్గరికి చూయించుకోవడానికి. సో ఆఫ్టర్ 2 years మళ్ళీ వచ్చారు. సో వాళ్ళే 2 years తర్వాత మళ్ళీ వచ్చారనమాట. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ సార్ ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి అప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది పిఎస్ఏ అనే లెవెల్. సో పిఎస్ఏ అనేది బాగా పెరిగిపోయింది. మళ్ళీ నేను ఒకసారి టెస్ట్ వాళ్ళకన్నీ ఏమేమి అవసరం రాసి చూస్తే అప్పటికి వాళ్ళ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ స్ప్రెడ్ అయిపోయింది బాడీలో. కంప్లీట్గా బోన్స్కి స్ప్రెడ్ అయిపోయింది. ఎస్. సో కంప్లీట్ దాన్ని మెటాస్టాటిక్ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. సో మల్టిపుల్ డిపాజిట్స్ వచ్చేసాయి. ఆయన కూడా బ్యాక్ ఏక్స్, బోన్ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. వెయిట్ లాస్ అయిపోవడం, ఆకలి లేకపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. సో అప్పుడు మళ్ళీ నేను కూర్చొని చెప్పి వాళ్ళని కంప్లీట్గా కౌన్సిల్ చేసిన తర్వాత అప్పుడు దే వర్ విల్లింగ్ ఫర్ ట్రీట్మెంట్. సో ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి మెడికేషన్స్, హార్మోనల్ థెరపీ అనేది స్టార్ట్ చేసి వాళ్ళు అప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్లో వస్తున్నారు. సో రెగ్యులర్ ఫాలోఅప్స్లో చూసి అట్ ద ఎండ్ ఆఫ్ 1 year టైంకి ఆల్మోస్ట్ 95% ఆఫ్ హిస్ డిజీజ్ ఇస్ కంప్లీట్లీ గాన్. And he is quite happy. Now he is coming regularly and he is very happy. So now he is following the treatment. చెప్పినట్లుగానే ఫాలో అవుతున్నాడు. He is also quite happy. He is doing all his regular works. అవన్నీ కూడా is doing. Even family is also quite happy now. Right. సో అది. సో ఇదే బహుశా ఆ ఫస్ట్ ఇన్సిడెన్స్లోనే కలిసినప్పుడు చూసుకుంటే ఇంత స్ప్రెడ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇంకా అక్కడ వరకే ఉంటే ఇంకా కంప్లీట్గా ఆల్మోస్ట్ మన అప్పుడు ట్రీట్మెంట్తోనే కంప్లీట్గా క్యూర్ కూడా చేసేసి ఉండొచ్చు. ఇంత సఫరింగ్ ఉండకపోయారు. ఎస్. సో టైమ్లీ యాక్షన్, టైమ్లీ డయాగ్నోసిస్ అండ్ టైమ్లీ ట్రీట్మెంట్. ఎస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఇదే. మీరు టైమ్లీ యాక్షన్, టైమ్లీ ట్రీట్మెంట్, టైమ్లీ డయాగ్నోసిస్ అండ్ టైమ్లీ ట్రీట్మెంట్. సో దట్ చేంజెస్ ఎ సినారియో ఆఫ్ నాట్ ఓన్లీ దట్ పర్సన్ బట్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సరే, ఇన్ ది ఎండ్ మీరు పేషెంట్స్కి ఏమన్నా అవేర్నెస్ టిప్స్ ఇవ్వగలుగుతారా? యాజ్ ఫార్ యాజ్ కిడ్నీ హెల్త్ కన్సిడర్ చేస్తే ఐ వుడ్ సజెస్ట్ 3 tips అండి ఎవరికైనా. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డ్రింక్ వాటర్. 3 liters వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. సెకండ్ థింగ్ ఇస్ డైట్, లో క్యాలరీ డైట్, లో సాల్ట్ డైట్ మెయింటైన్ చేయండి. థర్డ్ వన్ ఇస్ ఎక్సర్సైజ్. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఫర్ 1 hour is must for everyone. Okay, don't think about short term gains, think about long term health. So exercise daily.
So these are my 3 tips for a good health, kidney health, not only kidney health, but also mental health and overall well-being. సో స్టిక్ టు ద బేసిక్స్ అంటారు. Yes. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కన్వర్జేషన్ సార్. డెఫినెట్లీ లాట్ ఆఫ్ మిత్స్ హ్యావ్ బీన్ బస్టెడ్ అండ్ పేషెంట్స్కి కావాల్సిన జనరల్ అవేర్నెస్, అంటే ఏ టాపిక్స్ కోసం అయితే ఫ్యామిలీతో మాట్లాడడానికి కూడా హెజిటేట్ అవుతారో, ఏ టాపిక్స్ కోసం అయితే డాక్టర్ని అప్రోచ్ కాకుండా లోన్లీ సఫరింగ్లో ఉంటారో, అవన్నీ ఇష్యూస్ మీరు చాలా క్లుప్తంగా క్లియర్గా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Andy. Thank you for the opportunity. థ్యాంక్ యూ.